స్టార్ట్ చేద్దాం ఆశీష్. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు సెషన్ వేబిల్ లో ఉండే కామన్ ఎర్రర్స్, వాటి సొల్యూషన్స్. జిఎస్టి మొత్తం మీద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈవే బిల్. ఎందుకంటే వెహికల్ ని మొబైల్ స్క్వాడ్ ఆఫీసర్ ఎక్కడ ఆపుతాడో అనేది కన్సైన్మెంట్ డెలివరీ అయ్యేదాకా టెన్షనే. సో వెహికల్ డ్రైవరు ఎప్పుడు ఫోన్ చేస్తాడో, ఇట్లా ఆఫీసరు వెహికల్ ని ఆపాడంటే మళ్ళీ ట్యాక్స్ పెనాల్టీ కట్టమని అడుగుతారు. సో జిఎస్టి మొత్తం కదా అసలు ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే ఈవే బిల్లు. కాబట్టి ఈరోజు మనకి ఆశీష్ కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్, ఈ టాపిక్ లో అతనికి విశేషమైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆశీష్ కుమార్ అగర్వాల్ చార్టర్డ్ అకౌంటెంట్. ఆశీష్ కుమార్ అగర్వాల్ అనే కంపెనీలో పార్ట్నరు. వీరికి విశాఖపట్నం, విజయనగరంలో ఆఫీసులు ఉన్నాయి. విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఇండైరెక్ట్ ట్యాక్స్ కమిటీకి కో చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఎగ్జిక్యూటివ్ మెంబరు. తర్వాత ఈ జిఎస్టి కాంకరెంట్ ఆడిట్ లో వీటికి సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఉన్నాయి. తర్వాత రెగ్యులర్ స్పీకరు ఈ ట్రేడ్ ఫోరమ్స్ లో, ప్రొఫెషనల్ బాడీస్ లో ఆశీష్ కుమార్ అగర్వాల్ గారు రెగ్యులర్ స్పీకరు. ఈ చిన్న ఇంట్రడక్షన్ తోటి నేను ఆశీష్ కుమార్ అగర్వాల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సెషన్ ను తీసుకోమని. సార్ ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. సభాయ నమః. ఈరోజు ఇచ్చేసిన ప్రొఫెషనల్స్ కానీ, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, ట్రేడర్స్, స్టూడెంట్స్ అండ్ బిజినెస్లు. అనిల్ గారు చెప్పినట్టుగా ఈరోజు మనం వ్యాపారం చేస్తున్నప్పుడు జిఎస్టిలో మనం రోజు అసెస్మెంట్ ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి వస్తుంది, కానీ ఈ వేబిల్ గొడవ అన్నది మనకి రోజు ఉన్నదే. ఆంధ్ర తెలంగాణలో ఉన్న డీలర్లకి వేబిల్ అన్నది కొత్తదేం కాదు. మనకి ఈవెన్ వ్యాట్ యాక్ట్ లో కూడా వేబిల్ అన్నది ఉంది. మనం అప్పుడు కూడాను ఈ వేబిల్ ని ఫాలో చేసాం. ఈ వేబిల్లో ఉన్న కష్టాల్ని చూసాం. అయ్యో జిఎస్టి వచ్చింది కదా, కష్టాలు తగ్గుతాయి కదా అంటే మన కష్టాలు ఎక్కడా కూడా తగ్గినట్టుగా కనబడట్లేదు. సో బట్ ఒకటి మంచి జరిగింది ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో వేబిల్ ఉండేది, కొన్ని రాష్ట్రాల్లో వేబిల్ లేదు. సో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడాను ఒకటే వేబిల్ కాన్సెప్ట్ వచ్చింది. వ్యాట్ రిజిమ్ లో మనకి అటు కొంటున్న వాళ్ళు, ఇటు అమ్ముతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుకుంటే సిఎస్టి సేల్స్ కానీ మనం పర్చేస్ కానీ చేస్తే అమ్మే అతను కూడా వేబిల్ ఇవ్వాలి, కొనే అతను కూడా వేబిల్ ఇవ్వాలి. సో ఇలాంటి కొన్ని ఇబ్బందుల్ని మనం తగ్గించుకోగలిగాము. నిజంగా చెప్పాలంటే జిఎస్టిలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ కాన్సెప్ట్ లో చెప్పాలి అంటే కరెక్ట్ గా ఫిట్ అయ్యేది ఈ వేబిల్ ఒక్కటే. ఎందుకంటే ఈ మీరు కానీ చూస్తే మిగిలిన విషయాల్లో ఇప్పటికీ కొన్ని స్టేట్స్ లో మనకి వాళ్ళకి డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ వేబిల్కి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు అందరం ఒకటే. ఈ రోజు ఒక వ్యాపారస్తుడి పరిస్థితి ఎలాగుంది అన్నది మనం అర్థం చేసుకోవడానికి ఈ రెడ్ షర్ట్ లో ఉన్న అతను మన వ్యాపారస్తు. ఈ జిఎస్టితో మనకి ఒక పక్క వేబిల్ అని, ఒక పక్క ఈ ఇన్వాయిస్ అని, ఒక పక్క రిటర్న్ అని, ఒక పక్క అసెస్మెంట్లని అన్ని కూడా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రోజు మనం డీల్ చేయాల్సింది మాత్రం ఈ వేబిల్ తోనే. ఈ వేబిల్ అర్థం చేసుకునే ముందు, ఎందుకంటే ఈ ఫారంలో ఆల్రెడీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కూడా ఉన్నారు, ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు, కాబట్టి ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ చూద్దాం. అసలు ఈ వేబిల్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది.
జిఎస్టీలో సెక్షన్ 129 ఈ వేబుల్ రిక్వైర్మెంట్ ని డీల్ చేస్తుంది. మనం కానీ సెక్షన్ 129 చూస్తే ఈ వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కానీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుండగా స్టోరింగ్ చేస్తున్నప్పుడు, అంటే మనకి ప్రెసెంట్ ఈ రోజుల్లో జరిగే ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్లో జరుగుతుంది. అంటే ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్ సరుకు వెళ్ళాలంటే ఏకి బికి మధ్యలో వాళ్ళు ఒక హబ్ పెట్టుకుంటారు, సరుకు అంతా హబ్ లో ఉంటుంది, కూడబెట్టుకొని మళ్ళీ ఒక బండిలో లోడ్ చేసి పంపిస్తూ ఉంటారు. సో స్పోక్ అండ్ హబ్ మోడల్లో జరుగుతున్నప్పుడు ఈవెన్ ఈ సరుకులు వేర్ హౌస్ లో, అంటే ట్రాన్స్పోర్టర్ వేర్ హౌస్ లో ఉన్నప్పటికీ కూడాను ఈ వేబిల్ అన్నది అవసరం అని మనకి ఈ సెక్షన్ చెప్తుంది. గూడ్స్ ఏవైతే కన్వేయన్స్ మీన్స్ ఆఫ్ కన్వేయన్స్ సంబంధం లేకుండా ఏంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ డాక్యుమెంట్స్ లేకపోతే సీజర్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అన్నవన్నీ కూడా మనకి సెక్షన్ 129 చెప్తుంది. ఈ 129 కి లోబడి రూల్ 138, ఈ రూల్ 138 లో వేబిల్ కి సంబంధించిన అదర్ ప్రొవిజన్స్ అన్ని ఉన్నాయి. ఓకే, ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్, ఎవరైతే గూడ్స్ మూవ్మెంట్ కి కారకులు ఉన్నారో, అక్కడ మీరు చూస్తే ఎవ్రీ రిజిస్టర్డ్ పర్సన్ హూ కాజెస్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, మీరు కానీ గూడ్స్ మూవ్ అవడానికి మీరు కారకులైతే నెక్స్ట్ కన్సైన్మెంట్ వాల్యూ 50,000 దాటాలి. సో గూడ్స్ మూవ్మెంట్ కి ఎవరైతే కారకులై ఉన్నారో నెక్స్ట్ వాల్యూ ఆఫ్ కన్సైన్మెంట్ కానీ 50,000 దాటితేనే ఈ వేబిల్ అన్నది తీయాలి. అంటే మూవ్మెంట్ లేదు అంటే వేబిల్ అక్కర్లేదు. చాలా సందర్భాల్లో మూవ్మెంట్ లేకుండా కూడా మనకి సేల్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వేబిల్ అక్కర్లేదు. ఒకటి. రెండోది, వేబిల్ అన్నది గూడ్స్ కి మాత్రమే, సర్వీసెస్ కి కాదు. ఓకే, సో ఎప్పుడెప్పుడు వేబిల్ తీయాలట? ఇన్ రిలేషన్ టు సప్లై అంటారు. అంటే సప్లై అంటే సేల్ కానీ బార్టర్ కానీ మీరు ఏ విధంగా ఏ పదంలో వాడుకున్నా మనకి ఈజీ అండర్స్టాండింగ్ కి ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. ఏ సేల్ జరిగినప్పటికీ కూడాను అదర్ దాన్ సేల్ కి కూడాను, అదర్ దాన్ సేల్ వలన మూవ్మెంట్ జరగాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఈజీగా మనం అర్థం చేసుకోవాలి అంటే, మీ దగ్గర ఒక మెషిన్ ఉంది, మెషిన్ పాడైపోయింది, ఆ మెషిన్ రిపేర్ చేయడానికి మీరు ఒక మెకానిక్ దగ్గర పంపిస్తున్నారు. సో ఇక్కడ మూవ్మెంట్ అనేది జరిగింది కదా, మీరు సేల్ చేయట్లేదు, మూవ్మెంట్ జరిగింది, అప్పుడు కూడా వేబిల్ కావాలి. అలాగే మీరు మీ షాప్ నుంచి గొడౌన్ కి కానీ గొడౌన్ నుంచి షాప్కి కానీ సరుకు తీసుకొస్తున్నారు. సేల్ జరిగిందా? ఇది సప్లైలో రాదు, కానీ మూవ్మెంట్ జరిగింది. సో మూవ్మెంట్ ఉంది కాబట్టి అగైన్ దీనికి కూడా వేబిల్ ఉండాలి. ఫర్ రీజన్స్ అదర్ దాన్ సప్లైకి ఇవి కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, డ్యూ టు ఇన్వర్ట్ సప్లైస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్, మీరు ఒక అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి కానీ సరుకు కొనుక్కుంటున్నప్పుడు మీరు మూవ్మెంట్ కి బాధ్యులు కాకపోయినా కూడాను మీరే ఈ వేబిల్ జనరేట్ చేయాలి. సో అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి సరుకు కొనుక్కుంటున్నప్పుడు 50,000 దాటి వాల్యూ కానీ ఉంటే మీరు కూడా వేబిల్ జనరేట్ చేయాలి. వేబిల్ ఎప్పుడు జనరేట్ చేయాలి? బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ మూవ్మెంట్, అంటే సరుకులు మూవ్ అవ్వడానికి ముందే. సరుకులు వెళ్ళిపోయి దారిలో డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్న తర్వాత నేను ఈ వేబిల్ తీస్తాను అంటే కుదరదు. ఓకే, సో సరుకులు మూవ్మెంట్ అంటే సరుకు దాని మూవ్మెంట్ మొదలయ్యే ముందు మీరు వేబిల్ తీయాలి. వేబిల్లో యాజ్ ఎ డీలర్ గా మీరు ముందు తీయాల్సింది వేబిల్లో 2 పార్ట్స్ అండి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఓకే, ఈ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు కూడాను మనం డిపార్ట్మెంట్ ఇచ్చిన కామన్ పోర్టల్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ నుంచి ఈ వేబిల్ అన్నది తీయాలి. ఈ వేబిల్ కి మీకు ఒక యూనిక్ నంబర్ జనరేట్ అవుతుంది, అదే మనం ఈ వేబిల్ నంబర్ అంటాము. ఈ వేబిల్ నంబర్ తో ఉన్న ఏ డాక్యుమెంట్ అయినా కూడాను ఈ వేబిల్ కింద పరిగణించబడుతుంది. సో ఈ రూల్ 138 మనం డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం అంతా సెషన్ టెక్నికల్ అయిపోతుంది. సో ఫస్ట్ ఈ వేబిల్ ఎలా జనరేట్ చేయాలి, ఈ వేబిల్లో ఉన్న ఇష్యూస్ ఏమిటి, ఇవన్నీ అర్థం చేసుకుంటున్నప్పుడు 138 అండ్ 138 సిస్టర్ రూల్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకుందాం. ఈ వేబిల్కి వచ్చేసరికి మనం వాడాల్సిన వెబ్సైట్ ewabil.gst.gov.in. సార్ నేను చెప్తున్నవి చాలా వరకు మీరు అందరూ ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు, మీరు చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ స్టూడెంట్స్ కానీ అదర్ బిజినెస్ మెన్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన వచ్చేటట్టు ఒకసారి బేసిక్స్ కూడా మనం కవర్ చేసుకుంటున్నాం. సో ఆల్రెడీ మీ దగ్గర జిఎస్టీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలాగైతే ఉందో అలాగే ఈ వేబిల్ కి మీరు సపరేట్ గా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
మీరు క్రియేట్ చేసుకున్న తర్వాతే మీకు ఈ వేబిల్ యాక్సెస్ అన్నది వస్తుంది. ఓకే, కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఒక్కొక్కసారి ఈ వేబిల్కి వెళ్తే లాగిన్ స్క్రీన్ వస్తుంది, యూజర్ ఐడి పాస్వర్డ్ కొడతారు, లేకపోతే లాగిన్ స్క్రీన్ రాదు, ఎర్రర్ స్క్రీన్ వచ్చేస్తుంటుంది. ఈ వేబిల్ సైట్ ఓపెన్ అవుతుంది, మనం లాగిన్ కొట్టిన వెంటనే మనకి ఎర్రర్ స్క్రీన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్ గా వచ్చే ఇబ్బంది మనందరికీ కూడా. దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, మీరు లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ మొజిల్లా కానీ వాడాలి. 1. రెండోది, టైం టు టైం మీ సిస్టంలో కుకీస్ అని ఉంటాయండి. కుకీస్ అంటే చిన్న చిన్న సాఫ్ట్వేర్స్, ఏ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తున్నా ఈ కుకీస్ అనేవి మీ సిస్టంలో వచ్చి సేవ్ అయిపోతాయి. సో దట్ నెక్స్ట్ టైం సాఫ్ట్వేర్ వెబ్సైట్ ఓపెన్ అవడానికి ఈ కుకీస్ ని సిస్టమ్ వాడుకుంటారు. అలాంటి కుకీస్ ఏమైనా ఉంటే మీరు టైం టు టైం ఆ కుకీస్ ని డిలీట్ చేస్తూ ఉండాలి. మీ సిస్టంలో కానీ పాత కుకీస్ ఉన్నాయి అంటే మీరు లాగిన్ అవుతున్నప్పుడు మిమ్మల్ని సిస్టమ్ ఒక్కొక్కసారి లాగిన్ అవ్వనివ్వకపోవడం కానీ, లేకపోతే అసలు లాగిన్ ఓపెన్ అవ్వకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, మీరు ఎప్పుడు లాగిన్ అయినా కూడా ఫస్ట్ మీకు స్క్రీన్ ఎప్పుడు కూడాను పాస్వర్డ్ చేంజ్ చేయాలా అని చూపిస్తుంది. అన్లైక్ ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేయాలని అడుగుతుంది, అంటే ప్రతిసారి మీరు మిమ్మల్ని పాస్వర్డ్ చేంజ్ చేయమని చెప్పట్లేదు. మీకు ఇష్టం లేదా ఎగ్జిట్ కొట్టేయండి, లేదు ఈసారి మీరు ఎందుకు పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నారా మీరు మీ పాస్వర్డ్ మార్చుకోవచ్చు. సో లాగిన్ అయినప్పుడు మీకు ఇలాగా ఈ వేబిల్ సిస్టమ్ లాగిన్ అన్నది వస్తుంటుందండి. నెక్స్ట్, మీరు లాగిన్ అయిన వెంటనే మీకు కనబడే స్క్రీన్ ఇది. ఈ స్క్రీన్ లో ఎస్పెషల్లీ మన ప్రాక్టీషనర్స్ తో అండ్ కొంతమంది వ్యాపారస్తులు ఎవరికైతే మల్టిపుల్ జిఎస్టీ నంబర్స్ కానీ, అంటే మనకి సిస్టర్ కన్సర్న్స్ ఉన్నాయి, మన సిస్టర్ కన్సర్న్స్ కూడాను మనం అన్ని ఒకరివే చేస్తూ ఉంటాం. ఒకే డీలర్ కి ఏబిసి అని 3 ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటి ఆయన పేరు మీద, ఒకటి వాళ్ళ వైఫ్ పేరు మీద, ఒకటి వాళ్ళ అబ్బాయి పేరు మీద. జరగచ్చు కదా, కామన్ గా జరిగేది. సో ఎప్పుడు కూడాను మీరు లాగిన్ అయినప్పుడు కంపల్సరీగా ఇక్కడ మీకు మీ జిఎస్టీ నంబర్ మీకు పేరు చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ మీ జిఎస్టీ నంబరు మీ పేరు అన్నది మీరు ఎప్పటికెప్పుడు ఇక్కడ మీకు మీ జిఎస్టీ నంబరు ఇక్కడ మీకు మీ పేరు చూపిస్తుంటుంది. మీరు మీ పేరు జిఎస్టీ నంబర్ కంపల్సరీగా చెక్ చేసుకోండి సార్ లాగిన్ అయిన వెంటనే. కామన్ గా జరిగే ఎర్రర్ ఏంటంటే, సిస్టమ్ లో చాలా మంది యూజర్ ఐడి పాస్వర్డ్ సేవ్ చేసి ఉంచేసుకుంటాం. అంటే మీరు యూజర్ ఐడి కొట్టిన వెంటనే సిస్టమే పాస్వర్డ్ కొట్టేస్తుంది, మీరు పాస్వర్డ్ కూడా ఫీడ్ చేయక్కర్లేదు. మీకు సిస్టమ్ లో ఫెసిలిటీ ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఆ ఫెసిలిటీ వాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా ఏ ఫర్మ్ కి బదులు బి ఫర్మ్ కానీ, బి ఫర్మ్ కి బదులు సి ఫర్మ్ కానీ లాగిన్ అయిపోవచ్చు. సో మీరు ఏ ఫర్మ్ లో లాగిన్ అయి ఉన్నారు అన్నది మీరు చూసుకోండి. సో మీ జిఎస్టీ నంబర్ అండ్ మీ పాస్వర్డ్స్ అంటే మీ నేమ్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోండి. నెక్స్ట్, ఇక్కడ మీకు డాష్ బోర్డ్ మీద కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు రెగ్యులర్ బేసిస్ మీద చూపిస్తుంటారు. మీరు లాస్ట్ 1 వీక్ 7 days లో ఎన్ని వేబిల్స్ జనరేట్ చేశారు, మీరు ఎన్ని క్యాన్సిల్ చేశారు, మీరు ఎన్ని రిజెక్ట్ చేశారు, మీ మీద ఎవరైనా వేబిల్స్ ఇష్యూ చేస్తే ఎన్ని వేబిల్స్ ఇష్యూ అయ్యాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, 4th వన్. ఎందుకంటే చాలా సార్లు మీకు తెలుసో తెలియకుండా మీ పేరు మీద కొంతమంది బిల్స్ ఇష్యూ చేసేసి వేబిల్స్ ఇష్యూ చేసి ఉండొచ్చు. ఇన్ కేస్ ఆ బిల్లు వేబిల్ మీకు సంబంధం లేనప్పుడు రిజెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. 72 hours లోపల మీరు రిజెక్ట్ చేయగలగాలి. సో అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మీరు రిజెక్ట్ చేయకపోతే రేపు డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఈ ట్రాన్సాక్షన్ మీదే అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, ఈ 5th వన్ కూడా మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అండి, రిజెక్టెడ్ బై అదర్ పార్టీస్. అంటే మీరు బిల్ ఇష్యూ చేశారు, అవతల వాడు ఈ బిల్ నాది కాదు, ఈ వే బిల్ నాది కాదు అని రిజెక్ట్ చేసేసాడట. సో అలా జరిగిందంటే ఏదో తప్పు జరిగి ఉండొచ్చు, ఏం జరిగిందని చూసుకోండి. అండ్ ఫైనల్లీ పెండింగ్ పార్ట్ బిస్ అండి. అంటే ఈ వే బిల్లో మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో మీరు బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు, పార్ట్ బిలో వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అంటే వెహికల్ నంబర్స్ అప్డేట్ చేయకుండా మీరు కానీ మీ ట్రాన్స్పోర్టర్ కానీ అప్డేట్ చేయకుండా ఉన్న వేబిల్స్ ఎన్ని అన్నది మీకు చూపిస్తూ ఉంటుంది. మీకు పెండింగ్ వేబిల్స్ ఎంత ఎక్కువ ఉంటే మీకు అంత ఇబ్బంది, ఎందుకంటే మీ దగ్గర వేబిల్ పార్ట్ ఏ ఉంది, మీరు పార్ట్ బి జనరేట్ చేయలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ బండి ఆపితే అది వేబిల్ లేనట్టుగానే పరిగణించబడుతుంది. మీరు కంప్లీట్ బిల్ ఉండొచ్చు, బిల్లు స్టాక్ టాలీ అవ్వచ్చు, బిల్లో ఉన్న డీటెయిల్ పార్ట్ ఏ ఆఫ్ వేబిల్ టాలీ అవ్వచ్చు, బట్ పార్ట్ బి అప్డేట్ అవ్వలేదంటే వేబిల్ లేనట్టే, దట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ వేబిల్. నెక్స్ట్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు మీరు రెగ్యులర్ గా వాడాల్సిన మెన్యూస్ అన్ని ఉంటాయి. మీరు ఈ వేబిల్, కన్సాలిడేటెడ్ ఈ వేబిల్, రిజెక్ట్, రిపోర్ట్స్, మాస్టర్స్, యూజర్ మేనేజ్మెంట్ అని ఆప్షన్స్ ఇచ్చారు. ఈ వేబిల్ మెన్యూలో ఈ వేబిల్ మీరు తీయడానికి కానీ, మోడిఫై చేయడానికి కానీ, అప్డేట్ చేయడానికి కానీ ఏమైనా ఆప్షన్స్ కావాలంటే అవన్నీ కూడా ఈ వేబిల్లో ఇచ్చారు.
కన్సాలిడేటెడ్ వేబిల్, మీరు మోర్ దాన్ ఒక వేబిల్ ఒకేసారి జనరేట్ చేయాలనుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాలీ ఫెసిలిటీ ఇస్తుంది. మీరు టాలీలో ఒక 10 బిల్లులు కొట్టారు, ఒక్కొక్క బిల్లుకి సపరేట్ గా వేబిల్ తీయకుండా 10 బిల్లులు ఒకేసారి అప్లోడ్ చేస్తే మీకు 10 బిల్స్ కి 10 ఈ వేబిల్స్ సిస్టమ్ జనరేట్ చేసి ఇస్తుంది. సో ఎవరైనా బల్క్ గా జనరేట్ చేసుకోవాలన్నా లేదా కన్సాలిడేట్ చేసుకోవాలన్నా, మీరు రిజెక్ట్ చేయాలన్నా, నెక్స్ట్ ఈ వేబిల్స్ లో మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తుంది సార్, మీకు రిక్వైర్డ్ రిపోర్ట్స్ ఏవైనా మీరు తీసుకోవాలన్నా. అలాగే మీరు రెగ్యులర్ గా కొంతమంది డీలర్స్ కానీ లేదా కొన్ని గూడ్స్ కానీ డీల్ చేస్తూ ఉండొచ్చు. ప్రతిసారి మీరు మాన్యువల్ గా అది ఫీడ్ చేయడం మీకు ఇబ్బందికరంగా ఉంటే మీరు మాస్టర్స్ లో కానీ అవి ఫీడ్ చేసుకోగలిగితే నెక్స్ట్ టైం మీరు కొట్టిన వెంటనే అది చూపించేస్తూ ఉంటుంది, మనకి డ్రాప్ డౌన్ బాక్స్ లాగా వచ్చి అవి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఈ వేబిల్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కానీ మీరు క్లిక్ చేస్తే మీకు అందులో జనరేట్ న్యూ, జనరేట్ బల్క్, అప్డేట్ పార్ట్ బి ఆర్ వెహికల్, update vehicle bulk, change to multi-vehicle, extend validity, update e-waybill transporter, update e-waybill transporter bulk, cancel, print. ఈ ఆప్షన్స్ ఉన్నాయండి. సో మనం రెగ్యులర్ గా వాడేది జనరేట్ న్యూ. మీరు ఎప్పుడైనా కొత్త వేబిల్ తీయాలి అంటే పర్చేస్కి కానీ సేల్కి కానీ దేనికైనా కూడాను ఈ జనరేట్ న్యూ వాడతాం. జనరేట్ బల్క్ మనం ఇప్పుడు చెప్పినట్టుగా జనరేట్ బల్క్ కి పనిచేస్తుంది. ఓకే, మీరు వేబిల్ తీస్తున్నప్పుడు మీకు వెహికల్ ఏంటి వస్తుందో తెలియదండి. చాలాసార్లు ఏమవుతుంది, సరుకులు రెడీ చేసేస్తాం, బిల్లు వేబిల్ రెడీ చేసేస్తాం, బట్ ఆ టైంకి ఏ ట్రాన్స్పోర్ట్కి పంపిస్తామో లేకపోతే ఏ వెహికల్కి పెట్టబోతున్నామో మీకు తెలియదు. అలాంటప్పుడు పార్ట్ ఏ రెడీ చేసుకొని మీరు జనరేట్ చేసి రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలు. వెహికల్ వచ్చిన వెంటనే కానీ మీరు ఇమీడియట్గా మీ ఈ పార్ట్ బి అప్డేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఏమవుతుందంటే మనం ఏ అన్న ట్రాన్స్పోర్టర్కి వేబిల్ అలాట్ చేస్తాం, అక్కడ వెళ్ళిన తర్వాత ట్రాన్స్పోర్టర్ అంటారు లేదంటే ఈ వారం రోజుల వరకు మేము బుకింగ్ తీసుకోవట్లేదు, మీరు ఇంకో ట్రాన్స్పోర్ట్ పంపించేయండి. సో అలాంటప్పుడు కానీ లేకపోతే మన లారీ ఆటో డ్రైవర్ ఏమొచ్చి సార్ నేను 1, 2, 3, 4 ఆటోని పంపిస్తున్నానని చెప్తారు. సమ్ రీజన్ వల్ల 1, 2, 3, 4 ఆటో రాదు, 4, 5, 6, 7 ఆటో వచ్చింది. ఆల్రెడీ మీరు 1, 2, 3, 4 కొట్టారు. సో అక్కడ కూడా వెహికల్ మార్చాలన్నా కూడా మీరు ఈ అప్డేట్ పార్ట్ బిని వాడచ్చు. ఈ అప్డేట్ పార్ట్ బి ఆర్ వెహికల్లో సింగిల్ వేబిల్ ఒకసారి మోడిఫై అవుతుంది. మల్టిపుల్ వేబిల్స్ ఒక్కసారిగా మీరు అప్డేట్ చేయాలి అంటే బల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ చేంజ్ టు మల్టీ వెహికల్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఇది ఎక్కడ మీకు పనికి వస్తుందంటే మీరు ఒకే లారీలో ఒక 30 టన్నులు సరుకు లోడ్ చేశారు, సరుకు ఘాటీకి నుంచి వెళ్ళాలి, ఘాటీకి 30 టన్నుల లారీ వెళ్ళదు. అప్పుడు ఈ 30 టన్నుల లారీలు మనం ఏం చేస్తాం, 15 టన్నుల లారీలో షిఫ్ట్ చేస్తాం, అంటే ట్రాన్స్షిప్మెంట్ చేస్తాం. సో ఒక వెహికల్లో ఉన్న సరుకు 2 వెహికల్స్ కి షిఫ్ట్ అవుతున్నారు, సరుకు అదే అన్ని అవే, బట్ ఇప్పుడు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది మల్టిపుల్ వెహికల్స్ లో. సో అలాంటప్పుడు చేంజ్ టు మల్టీ వెహికల్ ఫెసిలిటీ వాడుకొని మీరు ఆ ఒకే వెహికల్లో ఉన్న సరుకుల్ని మల్టిపుల్ వెహికల్స్ కి మళ్ళీ మూవ్ చేయడానికి పాసిబిలిటీ ఇచ్చారు. అలాగే ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్ట్ లో కూడా ఏమవుద్ది, మీకు 50 లాట్లు వచ్చాయి, ఒక వెహికల్లోనేమోంచి ఆయన 30 లాట్లు, ఇంకో వెహికల్ 20 లాట్లు పంపిస్తున్నారు. అలాంటప్పుడు కూడా ఈ చేంజ్ టు మల్టీ వాడతారు. నెక్స్ట్ ఎక్స్టెండ్ వ్యాలిడిటీ. మనందరికీ తెలుసు వేబిల్ వ్యాలిడిటీ పీరియడ్ లోపల గూడ్స్ రీచ్ అవ్వాలి. సమ్ రీజన్ వలన మేబీ వెహికల్ యాక్సిడెంట్ అవడం వల్ల కానీ లేకపోతే డ్రైవర్ హెల్త్ పాడైపోవడం కానీ ఆ ట్రాన్స్షిప్మెంట్ వల్ల కానీ లేకపోతే ట్రాన్స్పోర్టర్ డిలే వల్ల కానీ ఏ రీజన్ వల్ల అయినా మీకు ఇన్ టైం వెహికల్ రీచ్ అవ్వట్లేదు అని తెలిసినప్పుడు ఈ ఎక్స్టెండ్ వ్యాలిడిటీ వాడుకోవాలి. ఈ ఎక్స్టెండ్ వ్యాలిడిటీకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్, ఇది వేబిల్ ఎక్స్పైరీ టైం నుంచి 8 అవర్స్ బిఫోర్ ఆర్ 8 అవర్స్ ఆఫ్టర్. ఏ వేబిల్ అయినా రాత్రి 12 గంటలకి ఎక్స్పైర్ అవుతుందండి, ఫిక్స్డ్ దానికి టైం పీరియడ్. సో ఈ రోజు ఎగ్జాంపుల్ 5వ తారీఖు, 5వ తారీఖు రాత్రి 12 గంటలకి ఏదైనా వేబిల్ ఎక్స్పైర్ అవుతున్నది అంటే ఈ రోజు సాయంత్రం 4 తర్వాత 8 అవర్స్ బిఫోర్ అనమాట, 8 గంటల ముందు, అంటే రాత్రి 12కి 8 గంటల ముందు, అంటే ఈ రోజు సాయంత్రం 4 తర్వాత కానీ రేపు ఉదయం 8కి ముందు కానీ మీరు వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ మీకు వేబిల్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేయడానికి సిస్టమ్ ఒప్పుకోదు. సో వేబిల్ వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ అన్నది 8 అవర్సే టైం పీరియడ్ ఉంది. 8 అవర్స్ బిఫోర్ అండ్ 8 అవర్స్ ఆఫ్టర్
వ్యాలిడిటీ అండి. నెక్స్ట్ అప్డేట్ ట్రాన్స్పోర్టర్. మీకు నేను చెప్పాను కదా సార్, ఇప్పుడు ఇక్కడ పార్ట్ బి అప్డేట్ లో వెహికల్ నంబర్స్ అప్డేట్ మీరు చేస్తున్నప్పుడు మీరు ట్రాన్స్పోర్టర్ మార్చాలన్నప్పుడు మనం విఆర్ఎల్కి ఇచ్చాము. విఆర్ఎల్ అయినా ఏదో ఒక రీజన్ వల్ల సార్ ఈ 3 రోజులు బండి రావట్లేదండి, లేట్ అవుతుంది, వద్దు మనకు అర్జెంట్ గా కావాలి, విఆర్ఎల్కి బదులు మనం కాళేశ్వరికి పెట్టాలనుకున్నాం. సో అప్పుడు మీరు ట్రాన్స్పోర్టర్ అప్డేట్ చేయొచ్చు. ఆర్ మీరు విఆర్ఎల్ దేమొచ్చి 37 నంబర్ తో ఇచ్చేసారు, బట్ వాళ్ళు అన్నారు లేదండి మా 37 నంబర్ తో కాదు, మా 27 నంబర్ తో ఉన్న జిఎస్టీ నంబర్ వేయండి అన్నారు. అలాంటప్పుడు కూడాను మీరు ఈ అప్డేట్ ట్రాన్స్పోర్టర్ వాడొచ్చు. క్యాన్సిల్ తెలిసిందే, వేబుల్ తీసాం, సమ్ మిస్టేక్ ఏదో జరిగింది, వద్దనుకున్నాం, వేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు. సార్ వేబిల్ అన్నది 24 అవర్స్ లోపలే క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి 24 అవర్స్ దాటిపోయిన తర్వాత వేబిల్ క్యాన్సిల్ అవ్వదు. చట్ట ప్రకారంగా ఎవరైనా ఆఫీసర్ ఈ 24 అవర్స్ లోపల కానీ వేబిల్ వెరిఫై చేసేస్తే కూడా మీరు క్యాన్సిల్ చేయకూడదు, సిస్టమ్ చేయనివ్వకూడదు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే సో ఈ వేబిల్ వెరిఫికేషన్ అంతా కూడాను వేబిల్ వెరిఫికేషన్ పోర్టల్ అని వాళ్ళ డిపార్ట్మెంట్ పోర్టల్లో ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పోర్టల్లో అప్డేట్ చేయట్లేదు. స్టేట్స్ వాళ్ళ ఓన్ పోర్టల్స్ లో కానీ వాళ్ళ ట్యాబ్లలో కానీ వాళ్ళ ఫైల్లో కానీ మీకు నోటీసులు ఈ అప్డేషన్ చేయడం జరుగుతుంది. ఎలాగైతే మనకి ఈ వేబిల్ లాగిన్ సపరేట్ గా ఉందో అలాగే ఆఫీసర్స్ కి కూడా ఈ వేబిల్ లాగిన్ ఇచ్చారు. మీ వెహికల్ ఆపిన వెంటనే వాళ్ళు ఆ లాగిన్ లో వెళ్ళి వెహికల్ అప్డేట్ చేస్తే మీకు సిస్టమ్ ఆ వేబిల్ క్యాన్సిల్ చేయనివ్వదు. ప్రాక్టికల్ గా మాట్లాడాలి అంటే ప్రెసెంట్ ఏ ఆఫీసర్ కూడాను అందులో వెహికల్ వెరిఫై చేసినట్టుగా అప్డేట్ చేయట్లేదు. అలా అప్డేట్ చేస్తే మనకి 2 బెనిఫిట్స్ అండి. ఫస్ట్ బెనిఫిట్, ఏదైనా ఇష్యూ ఉంటే నోటీస్ అక్కడ నుంచి ఇవ్వచ్చు, మీకు నోటీస్ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మనకి జిఎస్టీలో ఒక రూల్ ఉందండి, ఒకసారి ఒక వెహికల్ ఒక ఆఫీసర్ వెరిఫై చేస్తే రెండో ఆఫీసర్ అన్లెస్ ఈ ప్రూవ్స్ దట్ ఈ వెహికల్లో ఇంకేదో తేడా జరిగిందని, ఈ మధ్యలో ఏదో తేడా జరిగిందని ఆఫీసర్ ప్రూవ్ చేయకపోతే మళ్ళీ రెండో ఆఫీసర్ అదే వెహికల్ ని వెరిఫై చేయడానికి వీలు లేదు. ఒక వెహికల్ ఒకసారి వెరిఫికేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి సరుకు ఆంధ్రాకి వచ్చింది, ఆంధ్రాకి వస్తున్నప్పుడు యూపీలో ఎవరో వెరిఫై చేశారు, యూపీలో వెరిఫై చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మధ్యప్రదేశ్ వాడు వచ్చేసి నేను కూడా వెరిఫై చేస్తాను అంటే నో, నాట్ పాసిబుల్. బట్ అది ప్రూవ్ చేయడానికి సిస్టమ్ అలౌ చేయడానికి వాళ్ళు సిస్టంలో అది కొట్టాలి, ఆర్ మీరు డాక్యుమెంట్ ఎవిడెన్స్ గా ప్రూవ్ చేయాలి. ఓకే సార్. సో ఈ వేబిల్లో మనం రెగ్యులర్ గా వాడాల్సిన ఆప్షన్స్ లో జనరేట్ న్యూ ఉంటుందండి, అప్డేట్ పార్ట్ బి వాడండి, ఎక్స్టెండ్ వ్యాలిడిటీ. సార్ ఈ ఎక్స్టెండ్ వ్యాలిడిటీ వాడకపోవడం వలన ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ బుక్ అయ్యాయి. వేబిల్ ఎక్స్పైర్ అయిపోయిందండి, డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు, ట్యాక్స్ పెనాల్టీ కట్టమంటున్నారు, ఇది న్యాయం కాదు, ఉదయం 10 గంటలకు బండి ఆపేసారండి. సో మనం వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేయడానికి మనకి చేతిలో అవకాశం ఉంది కాబట్టి మీరు వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేయాలి. వ్యాలిడిటీ ఎవరు ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎవరైతే వేబిల్ తీసారో అతను కానీ ట్రాన్స్పోర్టర్ అసైన్ చేస్తే ట్రాన్స్పోర్టర్ కానీ వీళ్ళిద్దరే చెయ్యొచ్చండి. పాపం రిసిపియంట్కి అవకాశం ఇవ్వలే. మీరు యాజ్ ఎ డీలర్ గా ఏ అన్న వ్యక్తి నుంచి సరుకు కొనుక్కొని తెచ్చారు, సో ఆ ఏ గానీ మధ్యలో ఉన్న ట్రాన్స్పోర్టర్ కానీ అసైన్ చేస్తుంటే ట్రాన్స్పోర్టర్ కానీ వీళ్ళిద్దరే వేబిల్ ఎక్స్టెండ్ చేయొచ్చు, మూడో వ్యక్తి వేబిల్ ఎక్స్టెండ్ చేయడానికి వీలు కుదరదు. నెక్స్ట్ సార్ మన వేబిల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి కామన్ గా వచ్చే స్క్రీన్ అంటే కొత్త వేబిల్ మీరు తీయాలి అన్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ప్రైమరీగా చూడాల్సింది సప్లై టైప్. మీరు ఇన్వర్డ్ కావాలనుకుంటున్నారా, అవుట్వర్డ్ కావాలనుకుంటున్నారా? ఓకే, సో మీ ఇన్వర్డ్ అవుట్వర్డ్ బట్టి మీరు మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు కానీ సేల్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఏ రీజన్ వల్ల సరుకు బయటికి పంపిస్తున్నప్పుడు అవుట్వర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. ఈ అవుట్వర్డ్ లో మీకు మళ్ళీ మల్టిపుల్ సబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తారు, సప్లై, ఎక్స్పోర్ట్, జాబ్ వర్క్, ఎస్కేడి సికేడి లాట్స్, రిసిపియంట్ నాట్ నోన్, ఫర్ ఓన్ యూస్, ఎగ్జిబిషన్, లైన్ సేల్, అదర్స్. ఏ ఆప్షన్ ఎప్పుడు వాడాలి నేను చెప్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది డాక్యుమెంట్ ఏమిటి. మీకు డాక్యుమెంట్ లో సప్లై టైప్ అని బట్టి డ్రాప్ డౌన్ లో డాక్యుమెంట్ ఆప్షన్స్ వస్తాయి సార్. ఇన్ కేస్ మీరు సప్లై సెలెక్ట్ చేస్తే ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ బిల్ ఆఫ్ సప్లై కానీ, ఎక్స్పోర్ట్కి వచ్చేసరికి ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ, జాబ్ వర్క్ వచ్చేసరికి మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ లేకపోతే డెలివరీ చలానా కానీ. సో మీకు అప్రోప్రియేట్ ఆప్షన్ వస్తుంది, మీరు ఏ డాక్యుమెంట్ అయితే పెట్టారో ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు బిల్ ఆఫ్ సప్లై పెట్టి ట్యాక్స్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేస్తారు, ఇబ్బంది అవ్వచ్చు. సో మీరు ఇక్కడ మీ డాక్యుమెంట్ ఏంటి మీరు పెడుతున్నారు అన్నది మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ నంబర్. ఈ డాక్యుమెంట్ నంబర్ అంటే మీరు ఏదైతే ఇన్వాయిస్ ఉంటే ఇన్వాయిస్, వేబిల్ ఉంటే వేబిల్ నంబర్ కొట్టదారు. సో ఇక్కడ మీరు చూస్తే ప్రతి చోట కూడా పక్కన ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది,
మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చి నేను ఏంటి చెయ్యాలి, అసలు ఇది ఎందుకు ఉంది, ఇక్కడ ఏం నింపాలని డౌట్ ఉంది అంటే మీరు క్వశ్చన్ మార్క్ మీద వచ్చి చూడండి, మీకు ప్రతి చోట కూడా ఇలాగ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఏది దేనికి వాడాలి అని మీకు వాళ్ళు హెల్ప్ ప్రొవైడ్ చేశారు. ఓకే, సో డాక్యుమెంట్ నెంబర్లో మీ డాక్యుమెంట్ నెంబర్ అంటే మీ ఇన్వాయిస్ నెంబర్ అయితే ఇన్వాయిస్ నెంబర్, డీసీ నెంబర్ అయితే డీసీ నెంబర్ ఇచ్చుకుంటారు. డేట్, సో కామన్ గా ఈ డేట్ లోకి వచ్చేసరికి మేము అబ్జర్వ్ చేస్తున్న మిస్టేక్స్, కామన్ గా ఎర్రర్ ఏంటి అంటే బిల్లు నిన్న తీసాం, నిన్న సాయంత్రానికి బిల్ తీసాం, సరే బిల్ తీసాం, ఈ రోజు మార్నింగ్ బండి పెడుతున్నారు, జరగచ్చు కదా, అందులో లాక్డౌన్ ఉంది, 12 తర్వాత బండి వెళ్ళకూడదు, సో నిన్న ముందు బిల్లు రాసేసాం, ఇవాళ మార్నింగ్ ఏమో నుంచి 6 o'clock కి బండి వచ్చింది. సో సిస్టమ్ ఎప్పుడు కూడా ఈ రోజు డేటా చూపిస్తుందండి. తెలుసో తెలియకో ఒక్కొక్కసారి మనం ఈ డేటు మార్చడం మర్చిపోతుంటాం. సో ఈ డేట్ అన్నది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి సార్. నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్ టైప్ నేను ఇన్ డీటెయిల్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ జనరల్ గా ఈ ట్రాన్సాక్షన్ టైప్ లో ఏంటంటే రెగ్యులర్ ఏ బికి అమ్ముతున్నాడు అంతే, ఇంకేం లేదు. కామన్ గా జరిగే ట్రాన్సాక్షన్ రెగ్యులర్ వాడతాం. అలా కాకుండా బిల్ టు షిప్ టు అని, బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ అని, కాంబినేషన్ ఆఫ్ 2 and 3 అని మీకు మొత్తం అక్కడ 4 ఆప్షన్స్ ఇస్తారు సార్ ట్రాన్సాక్షన్ టైప్. మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నారో అప్రోప్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్ టు షిప్ టు చేస్తున్నాం. బిల్ టు షిప్ టు అంటే బిల్లింగ్ మనం చేస్తున్నాం, బట్ సరుకు ఇంకెక్కడి నుంచో వస్తున్నది. సో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం సరుకు వస్తుందండి, విజయవాడలో ఎవరికో సరుకు కావాలి. సో హైదరాబాద్ నుంచి వైజాగ్ తెప్పించి మళ్ళీ వైజాగ్ నుంచి మనం విజయవాడ పంపిస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చు, టైం వేస్ట్ కదండి. ఎలాగో బండి విజయవాడ మీదుగా రావాలి కదా. సో మనం ఏం చెప్తాం హైదరాబాద్ డీలర్కి, అమ్మ నువ్వు ఏం చేయంటే నువ్వు సరుకు డైరెక్ట్ గా విజయవాడ పంపించి బిల్ మాత్రం నాకు చేసుకో. సో దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ కేస్ ఆఫ్ బిల్ టు షిప్ టు. ఈ హైదరాబాద్ అతను బిల్లు తీస్తున్నప్పుడు బిల్ టు విశాఖపట్నం, షిప్ టు విజయవాడ చూపిస్తారు. అందుకే మీకు ఇక్కడ డిస్పాచ్ ఫ్రమ్ షిప్ టు డీటెయిల్స్, ఇక్కడ ఫ్రమ్ ఎవరైతే అమ్ముతున్నారో, టు ఎవరికైతే అమ్ముతున్నారు. ఓకే, సో మీరు అప్రోప్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ పిన్ కోడ్ అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఏరియాకి అయితే పంపిస్తున్నారో ఆ ఏరియా పిన్ కోడ్ కంపల్సరీగా కరెక్ట్ గా వేయాలండి. ఇన్నాళ్ళు మనకి పిన్ కోడ్ యొక్క ఇంపార్టెన్స్ అంతగా లేదు, బట్ ప్రెసెంట్ వచ్చేసరికి ఈ పిన్ కోడ్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. పిన్ కోడ్ తప్పు వేసినా కూడాను అది అఫెన్స్ కింద పరిగణించబడుతుంది. ఎందుకంటే మీరు పిన్ కోడ్ తప్పు వేయడం వలన మీ వేబిల్ పీరియడ్ ఎక్స్టెండ్ అవ్వచ్చు. అలా కానీ జరిగితే మాత్రం అది ఒక మేజర్ అఫెన్స్ కింద డిపార్ట్మెంట్ కన్సిడర్ చేస్తుంది. ఓకే సార్, ఈ అవుట్వర్డ్ సప్లైలో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నాం కదా, ఏ ఆప్షన్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలి? మనకి ఫస్ట్ ఆప్షన్ సప్లై అని ఇచ్చారండి. ఈ సప్లైలో ఎప్పుడైతే మనం రెగ్యులర్ సేల్ చేస్తామో, ఏ బికి సరుకు అమ్మారు అంతే, అలాంటప్పుడు మీరు రెగ్యులర్ సప్లై ఆప్షన్ తీసుకుంటారు. ఈ సప్లై ఆప్షన్ లో మీకు డ్రాప్ డౌన్ 2 ఆప్షన్స్ వస్తాయండి డాక్యుమెంట్ టైప్ లో, ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ బిల్ ఆఫ్ సప్లై కానీ. అదే మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, సో మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. జాబ్ వర్క్, మీరు ఒక చెప్పాను కదా ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక మెషిన్ ఉంది పాడైపోయింది, నేను రిపేర్ కి మెకానిక్ పంపిస్తున్నాను అంటే జాబ్ వర్క్ కి పంపిస్తున్నాను. ఆర్ డై, నా దగ్గర మౌల్డ్ ఉంది, దాని మీద కొంత జాబ్ వర్క్ చేయాలి, ఆ మౌల్డ్ మీద జాబ్ వర్క్ నేను పంపిస్తున్నాను. సో అలాంటప్పుడు జాబ్ వర్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. జాబ్ వర్క్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ డెలివరీ చలాన్, ఇంకో డాక్యుమెంట్ యాక్సెప్ట్ చేయండి. ఎస్కేడి, సికేడి ఆర్ లాట్. ఎస్కేడి అంటే సెమీ నాక్ డౌన్, సికేడి అంటే కంప్లీట్ నాక్ డౌన్ అండ్ లాట్స్. సార్ ఇందులోనేమో వచ్చి మీకు ఇది ఎప్పుడు వాడతాం సార్, ఒక పెద్ద ఎక్విప్మెంట్ ఉందండి, ఆ ఎక్విప్మెంట్ ఒకే బండిలో వెళ్ళదు, దాన్ని 3-4 బళ్ళలో పీసులుగా పంపించాను, కానీ ఎక్విప్మెంట్ అంతా ఒకటే, బికాస్ ఆఫ్ సైజ్ ఆర్ వాట్ ఎవర్ మే బి రీజన్. సో దాన్ని మనం సెమీ నాక్ డౌన్ చేస్తాం, అంటే పీసులుగా డివైడ్ చేసేసి పంపిస్తాం. అలాంటప్పుడు ఈ ఎస్కేడి, సికేడి అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. దీనికి మనం డెలివరీ చలానా కంపల్సరీగా పెట్టాలి. సే ఒక ఎక్విప్మెంట్ వాల్యూ 50 లక్షలు, దాన్ని 3 vehicles లో డివైడ్ చేసి మనం పంపిస్తున్నాం. ఇన్వాయిస్ ఒకటే, సింగిల్ ఇన్వాయిస్ ఇష్యూ చేసాం. జిఎస్టీ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారంగా దాన్ని మీరు లాట్లో కానీ లేకపోతే ఇలాగా పీసులుగా సెమీ నాక్డౌన్ అంటే దాన్ని ఓపెన్ చేసేసి పీసులుగా మీరు పంపిస్తున్నప్పుడు ప్రతి లాట్ కి డెలివరీ చలాన్ పెట్టాలి. అండ్ దాంతో పాటు దాని ట్యాక్స్ ఇన్వాయిస్ కాపీ పెట్టాలి. అండ్ లాస్ట్ కన్సైన్మెంట్ అంటే 3 vehicles లో మీరు పంపిస్తారండి, ఫస్ట్ వెహికల్, సెకండ్ వెహికల్ కి డెలివరీ చలానా, ట్యాక్స్ ఇన్వాయిస్ జెరాక్స్ పెడతారు. లాస్ట్ వెహికల్ కి వచ్చేసరికి డెలివరీ చలానాతో పాటు ఒరిజినల్ బిల్ పెట్టాలి.
ఓకే, సో ఎస్కేడి సికేడి ఆర్ లాట్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామంటే సిమెంట్ అండి. సిమెంట్ వచ్చేసరికి మీరు ఒక లారీ సిమెంట్ తెప్పించుకున్నారు. ఊరు లోపల మనకి బండి అలౌ చేయడు, ఊరి బయట బండి పెడతాం. ఓకే, ఈ ఊరి బయట నుంచి మనం చిన్న ఆటోలో లోడ్ చేసి తీసుకొస్తుంటాం. సో ఫుల్ బ్లాక్ ని మనం లాట్స్ లో తీసుకొస్తున్నాం. సో ప్రతి లాట్ కి మీరు డెలివరీ చలానా పెట్టాలి. ఆ డెలివరీ చలానాతో పాటు మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ జెరాక్స్ పెడతారు. లాస్ట్ కన్సైన్మెంట్ వస్తున్నప్పుడు డెలివరీ చలానా అండ్ ఒరిజినల్ ఇన్వాయిస్ పెడతాం. సో ప్రతి లాట్ కి మీరు ఏమోంచి 500 బస్తాలు తెప్పించుకున్నారు, ఆటోలో ఒకసారి 50 బస్తాలు వెళ్తున్నాయి, చిన్న ఆటో కాబట్టి. సో 50 బస్తాలకి కూడా మీరు డెలివరీ చలానా వేబుల్ తీయాలి. సో ఈ టోటల్ 500 బస్తాలకి మీరు 10 సార్లు ట్రిప్ చేస్తే 10 వేబుల్స్ తీస్తారు. అక్కడ లాట్స్ అన్న ఆప్షన్ మీరు సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే మీరు కంప్లీట్ సరుకు ఒకసారి తీసుకెళ్ళలేకపోతున్నారు కాబట్టి. అలాగే ఓన్ యూజ్ మనం అనుకున్నాం కదా, షాప్ నుంచి గొడౌన్కి, గొడౌన్ నుంచి షాప్కి. అలాంటప్పుడు మీరు ఈ ఓన్ యూజ్ అన్న ఆప్షన్ ని వాడుకోవాలండి. లైన్ సేల్ మనకు తెలిసిందే కదా సార్. మనం గూడ్స్ ఏమోంచి మన షాప్ నుంచి తీసుకెళ్తాం. ఎస్పెషల్లీ ఎఫ్ఎంసీజీలో జరిగేది. ఎఫ్ఎంసీజీలో మన సరుకు అంతా కూడా ఆటోలో లోడ్ చేసుకుంటాము. ఆటోలో సరుకు వెళ్తుంది, షాప్ టు షాప్ అడుగుతారు, ఎవరికి ఎంత కావాలో అంత అక్కడ ఇస్తూ ఉంటాం. ఓకే, సో ఈ లైన్ సేల్కి వచ్చేసరికి మీరు డిసిఏ ఆప్షన్ ఇస్తాడు. డిసి మీద ముందు సరుకు లోడ్ చేస్తారు, లైన్ సేల్ కి వేబుల్ తీస్తారు. కస్టమర్ అక్కడ డెలివరీ ఇస్తున్నప్పుడు స్పాట్ లో మీరు బిల్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ రిసిపియంట్ నాట్ నోన్, అసలు ఎవరికి అమ్ముతున్నామో కూడా తెలియదు. ఓకే, సో అలాంటప్పుడు కూడా మనం ఈ రిసిపియంట్ నాట్ నోన్ ఆప్షన్ తీసుకోవచ్చు. అప్పుడు డెలివరీ చలానా వాడాలి. అలాగే మీరు ఎగ్జిబిషన్స్ కానీ ఫెయిర్స్ కానీ పంపిస్తున్నారు. సో ఎగ్జిబిషన్ కానీ ఫెయిర్స్ కానీ మీరు సరుకులు పంపిస్తున్నప్పుడు డెలివరీ చలానా పెట్టి పంపిస్తారు. ఓకే, అండ్ అదర్స్ మీకున్న రీజన్స్, ఈ పైన ఉన్న రీజన్స్ కాకుండా ఇంకే అదర్ రీజన్ వల్ల కానీ మీరు వేబిల్ ఇష్యూ చేస్తున్నప్పుడు అవుట్వర్డ్ సప్లైస్ కి ఈ అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అక్కడ ఎందుకు తీస్తున్నారని పక్కన మీకు బాక్స్ ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు రీజన్ రాయాలి. అలాగే మీరు ఇన్వర్డ్ సెలెక్ట్ చేస్తారు. ఇన్వర్డ్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ సప్లై. సో అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి సరుకు కొనుక్కుంటున్నప్పుడు కానీ, లేదా రిజిస్టర్డ్ డీలర్ నుంచి కొంటున్నారు, సమ్ రీజన్ వల్ల ఆయన బిల్ ఇవ్వలేకపోయారు అండ్ వేబిల్ జనరేట్ చేయలేకపోతున్నారు. సో అలాంటప్పుడు కూడా మీరు సప్లై సెలెక్ట్ చేస్తారు. ఇంపోర్ట్స్ చేస్తున్నప్పుడు ఇంపోర్ట్ కి సేమ్ సికేడి ఎస్కేడి లాట్స్ కామన్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇప్పుడు మనకి నేను మీకు సిమెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదండి. ఈ సిమెంట్ లో మీరు సిమెంట్ డీలర్ మీరు వస్తువులు కొనుక్కొని వస్తున్నప్పుడు ఈ వస్తువులు తీసుకుని వస్తున్నప్పుడు ఈ ఇన్వర్డ్ సప్లై సెలెక్ట్ చేసి సికేడి ఎస్కేడి చేస్తాం. జాబ్ వర్క్ రిటర్న్, మన జాబ్ వర్క్ సరుకు పంపించాం, ఆయన రిపేర్ చేసేసారు, మళ్ళీ అక్కడ నుంచి సరుకు రిటర్న్ తీసుకొస్తున్నాం, అప్పుడు జాబ్ వర్క్ రిటర్న్ సెలెక్ట్ చేస్తాం. సేల్ రిటర్న్, మనం సరుకు అమ్మాం, అవతల అతను రిజెక్ట్ చేసేసారు ఆర్ యాక్సెప్ట్ చేయలేదు, తిరిగి మనం సరుకు తీసుకొస్తున్నాం, అలాంటప్పుడు సేల్స్ రిటర్న్. సేమ్ మనం గొడౌన్ నుంచి షాప్ కి, షాప్ నుంచి గొడౌన్, అప్పుడు కూడా ఓన్ యూస్. ఎగ్జిబిషన్ అండ్ ఫేర్, మీరు ఎగ్జిబిషన్ తీసుకెళ్లారు, ఎగ్జిబిషన్ అయిపోయింది, మీరు సరుకు తిరిగి తెచ్చేసుకుంటున్నారు. ఓకే, అండ్ ఇవేవి కాకుండా ఉంటే అదర్స్. ఈ వేబిల్లో మనం ఇదంతా పార్ట్ ఏలో పై పార్ట్ అండి. పార్ట్ ఏలో బేసిక్ డీటెయిల్స్, సప్లయర్ రిసిపియంట్ డీటెయిల్స్ అండి. అలాగే కిందకి వచ్చేసరికి ఐటమ్ డీటెయిల్స్. సో ఐటమ్ డీటెయిల్లో కానీ మీరు ఏవైతే రెడ్ కలర్ లో ఉన్నాయో అవి కంపల్సరీ ఫీల్డ్స్, అవి మీరు అవాయిడ్ చేయడానికి అవ్వదు, అది మీరు కంపల్సరీగా ఇవ్వాలి. అందులో హెచ్ఎస్ఎన్ కోడ్, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఆప్షనల్, హెచ్ఎస్ఎన్ నేమ్ ఇస్తారండి, అండ్ క్వాంటిటీ అండ్ యూనిట్ ఆఫ్ మెజర్, అంటే అది కేజీసా, టన్నులా, లీటర్లా అన్నది మీరు చెప్పాలి. ఓకే, అయితే డిపార్ట్మెంట్ కొన్ని స్టాండర్డ్ కోడ్స్ ఇచ్చింది, మీరు ఆ కోడే వాడాలి. ఇప్పుడు టన్నుకి నేను టీఎన్ రాస్తానంటే కుదరదు, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎస్ వాడారు, సో మీరు ఎంటీఎస్ఏ వాడాలి. సో దేనికి ఏ కోడ్ అయితే వాళ్ళు ఇచ్చారో ఆ కోడ్ వాడాలి. ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ మీద వస్తే మీకు ఆ కోడ్స్ అన్ని వస్తాయి. నెక్స్ట్ కాలంలో మీరు ఇవ్వాల్సింది టాక్సిబుల్ వాల్యూ. ఇన్ కేస్ అది ఐజిఎస్టీ ట్రాన్సాక్షన్ అయితే మీకు సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ బ్లాక్ అయిపోతుంది. అలాగే అది ఐజిఎస్టీ ట్రాన్సాక్షన్ కాకుండా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లోకల్ సప్లై అయితే మీకు ఐజిఎస్టీ బ్లాక్ అయిపోతుంది. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి మీరు రేట్ సెలెక్ట్ చేయాలి.
సెస్ లో సెస్ ఇస్తారు, ఈ అప్లికేబుల్ అయితే అప్లికేబుల్ రేట్స్, అండ్ ఇక్కడ టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్ వస్తుంది, ట్యాక్సిబుల్ వాల్యూ బ్రేకప్ అనమాట. ఇది సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత, ఐజిఎస్టీ ఎంత, సెస్ ఎంత, నాన్ ఎడ్ వాల్యూమ్, అదర్స్ ఏవైనా ఉంటే మీరు వేస్తారు. ఈ టోటల్ ఇన్వాయిస్ వాల్యూ మీకు టాలీ అయిపోతుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టర్ ఐడి ఇస్తే, ట్రాన్స్పోర్టర్ కానీ రిజిస్టర్డ్ అయ్యి ఉంటే ఆయన పేరు ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. ఓకే, మీరు కానీ సరుకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తున్నారు అంటే కంపల్సరీగా ట్రాన్స్పోర్టర్ ఐడి ఇవ్వాలి. మీరు ట్రాన్స్పోర్టర్ ఐడి ఇవ్వకపోతే అతను వెహికల్ డీటెయిల్స్ అప్డేట్ చేయలేరు. నెక్స్ట్ మీకు సిస్టమ్ ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు అక్కడ బయ్యర్ పిన్ కోడ్ అండ్ సెల్లర్ పిన్ కోడ్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి ఈ డిస్టెన్స్ చూపిస్తుందండి. ఈ డిస్టెన్స్ కి 10% తగ్గించి కానీ 10% పెంచి కానీ మీరు డిస్టెన్స్ డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమొచ్చి 140 ఇచ్చింది కిలోమీటర్లు, 140 ఇస్తే మీరు 140కి 14 కిలోమీటర్లు ఎక్కువ కానీ 14 కిలోమీటర్ తగ్గించి కానీ ఇక్కడ డిస్టెన్స్ వేయొచ్చు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమిటి, మీరు బై రోడ్ పంపిస్తున్నారా, బై రైల్ పంపిస్తున్నారా, బై ఎయిరా, లేదా బై షిప్. ఇప్పుడు మొన్నటి వరకు ఇక్కడ షిప్ ఉండేది, ఇప్పుడు షిప్ రోడ్ కమ్ షిప్ పెట్టారండి. ఈ ఆప్షన్ ని మొన్న లేటెస్ట్ గా మార్చారు. ఈ జిఎస్టీలో ఉన్న ఇబ్బంది ఇదే, మనం ప్రెజెంటేషన్ తయారు చేస్తున్నప్పుడు లేటెస్ట్ అనేది ఎప్పుడు లేటెస్ట్ తెలియట్లేదండి. నెక్స్ట్ వెహికల్స్ లో కూడాను ఈ మోడ్ ఆఫ్ కన్వెన్స్ లో రెగ్యులర్ అండ్ ఓవర్ డైమెన్షనల్స్ ఉన్నాయండి. సో మనకి ఈ వెహికల్ యాక్ట్ లోనే ఓవర్ డైమెన్షనల్ వెహికల్ అయితే ఓవర్ డైమెన్షనల్ కార్గో సెలెక్ట్ చేస్తాము, రెగ్యులర్ కార్గో అయితే రెగ్యులర్ కార్గో. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ మీరు మీ సొంత బండిలో పంపిస్తున్నారు, అలాంటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఐడి ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్ గా వెహికల్ నెంబర్ ఇస్తే చాలు. మీరు సొంత బండిలో పంపించట్లేదు, సో ఎక్స్వైజెడ్ ఇంకెవరితో ఆటో బెత్తాయించి పంపించాలనుకుంటున్నారు, ఆటో ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కానీ మీరే పంపిస్తారు. బిల్లు వేబిల్ జనరేట్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పాను కదండి, ఆ టైంలో ట్రాన్స్పోర్టర్ ఐడిలో మీ జిఎస్టీ నెంబర్ ఇచ్చేసుకుంటారు, ఎందుకంటే మీరే ట్రాన్స్పోర్టర్ కాబట్టి. వెహికల్ వచ్చిన వెంటనే అప్పుడు ఈ పార్ట్ బి అప్డేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఎల్ఆర్ కానీ ఉంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ డీటెయిల్స్, ఇక్కడ ఈ డాక్యుమెంట్ పేరు మారుతుంటుందండి. మీరు రోడ్ సెలెక్ట్ చేస్తే ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ వస్తుంది అంటే ఎల్ఆర్, రైల్ సెలెక్ట్ చేస్తే మీకు ఆర్ఆర్ వస్తుందండి. అదే ఎయిర్ మీరు సెలెక్ట్ చేశారంటే మీకు ఎయిర్ వే బిల్, షిప్ రోడ్ మీరు సెలెక్ట్ చేస్తే షిప్పింగ్ బిల్ డీటెయిల్స్ అడుగుతుంది. అండ్ ఇన్ కేస్ ఈ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ కూడా మీరు డాక్యుమెంట్ డేట్ కంపల్సరీగా కరెక్ట్ గా ఇవ్వండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటి ఇచ్చారండి అండి, ఈ ఈవే బిల్ పోర్టల్ అన్నది వాహన్ పోర్టల్ తో ఇంటిగ్రేట్ అయిపోయింది. వాహన్ పోర్టల్ తో ఇంటిగ్రేట్ అవడం వల్ల మీరు వెహికల్ నెంబర్ కొట్టిన వెంటనే ఆ వెహికల్ వాహన్ పోర్టల్ ప్రకారంగా ఏ కేటగిరీయో చూపించేస్తూ ఉంటుంది. మీరు బై మిస్టేక్ బస్సు లారీ నంబర్ కి బదులు మీరు మీ బైక్ నంబర్ కొట్టేశారు, కింద వెంటనే చూపిస్తుంది ఇది బైక్ అని. మీరు లారీ నంబర్ కొడితే అది హెవీ గూడ్స్ వెహికలా, లైట్ గుడ్ వెహికలా, అది ఏంటి అన్నది మీకు కిందన ఇక్కడ వెహికల్ నెంబర్ కింద మీకు డిస్ప్లేలో కనబడుతుంటుంది. సో ఒక్కొక్కసారి మీకు మీ ట్రాన్స్పోర్టర్ వెహికల్ నెంబర్ చెప్తుంటారు, వెహికల్ నెంబర్ కొట్టారు, అక్కడ ఆటో కనబడుతుంటుంది కానీ మీరు తెప్పించింది లారీ అంటే మీకు నంబర్ మీరు తప్పు కొట్టడం కానీ లేకపోతే మీకు ఎవరైతే నంబర్ ఇచ్చారో వాళ్ళు నంబర్ తప్పు ఇవ్వడం కానీ జరిగింది. సో అది ఒక్కసారి వెరిఫై చేసుకుంటే మంచిది, ఎందుకంటే సార్ ఇది రేపు ట్రిగ్గర్ అవుతుందండి. డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళు కూడా బాగా డబ్బులు ఖర్చు పెట్టి మనలాగా సాఫ్ట్వేర్స్ మంచి మంచి కొనుక్కొని పెట్టుకున్నారు సార్. రేపు ఫ్యూచర్ లో డెఫినెట్ గా ఇవన్నీ ట్రిగ్గర్ అవుతాయి. సో వాళ్ళు ఒక ట్రిగ్గర్ ఏంటుంది అంటే నాన్ కమర్షియల్ వెహికల్స్ ఆర్ ఆటోలు కాకుండా ఐ మీన్ ఈ బైక్ నంబర్ల మీద జనరేట్ అయిన వేబిల్ ఎన్ని అని వాళ్ళు ఒక లిస్ట్ తీస్తారు. లిస్ట్ తీసి మనకు లవ్ లెటర్ పంపిస్తారు, అమ్మా నువ్వు ఈ వేబిల్ తీసావు, నువ్వు 1 టన్ను వెహికల్ 1 టన్ను ఏబిసిడి కమ్యూనిటీ పంపించావు, కానీ నువ్వు కొట్టింది వెహికల్ ఏమోంచి అది ఒక మోటార్ సైకిల్ అమ్మా, మోటార్ సైకిల్ మీద టన్ సరికి ఎలాగెళ్ళింది రండి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో మీకు అలాంటి ఇష్యూస్ రేపు ఫ్యూచర్ లో వస్తాయి. నెక్స్ట్ సార్ వేబిల్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే వేబిల్లాలో అప్ టు 50 కిలోమీటర్స్ వేబిల్ తీయక్కర్లేదు అని ఒక నోషన్ ఉంది సార్. ఈ అప్ టు 50 కిలోమీటర్స్ రూల్ ఏంటి అంటే మీరు మీ ప్లేస్ అంటే మీ బిజినెస్ ప్లేస్ ఎక్కడి నుంచి సరుకు మూవ్ చేస్తున్నారో మీ ట్రాన్స్పోర్టర్ ఎవరైతే గూడ్స్ మూవ్ చేస్తారో అక్కడ వరకు సరుకు పంపిస్తున్నప్పుడు పార్ట్ బి జనరేట్ చేయక్కర్లేదు అన్నారు. పార్ట్ ఏ జనరేట్ చేయమని చెప్పలే, వేబిల్ అక్కర్లేదని చెప్పలేదు. మీ షాప్ నుంచి మీరు పక్క వీధిలో ఇంకొక డీలర్ కి సరుకు పంపిస్తున్నారు, లేకపోతే మీ షాప్ నుంచి మీ వెనక వీధిలో ఉన్న మీ గోడౌన్ కి మీరు సరుకు పంపిస్తున్నారు. ఈ సరుకు ఒక ఆటోలో వెళ్తున్నారు,
వేబిల్ డిస్టెన్స్ అంతా 250 మీటర్లు. వేబిల్ కావాలా? ఎస్, వేబిల్ కావాలి. ఇక్కడ ఈ 50 కిలోమీటర్ రూల్ అన్నది వర్తించదు. అదే మీ ప్లేస్ నుంచి మీరు ఒక ఏబిసిడి ట్రాన్స్పోర్టర్ కి సరుకు బుకింగ్ పంపిస్తున్నారు. అది మీ షాప్ నుంచి 10 కిలోమీటర్ల దూరం. సరుకు ఆటోలోనే వెళ్తున్నది. కిందన వెహికల్ నంబర్ ఇవ్వద్దు. ఎందుకంటే సార్ మీరు వెహికల్ నంబర్ అంటే పార్ట్ బి అప్డేట్ చేసిన వెంటనే ఆ టైం నుంచి మీకు వేబిల్ యొక్క లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ప్రతి 200 కిలోమీటర్లు ఒక రోజులో కవర్ అవ్వాలి వెహికల్. సో ఇప్పుడు మీరు ఏబిసిడి ట్రాన్స్పోర్టర్ కి సరుకు ఇచ్చారండి. ఆయన కూడా సరుకు అంతా కూడా పోగు చేసుకొని 2 రోజుల్లోనో 3 రోజుల్లో బండి వచ్చినప్పుడు ఎక్కిస్తారు కదా. వెంటనే సరుకు పంపించాలని రూల్ లేదు. అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడిపోతారు. సో ఆ టైంలో అది అఫెన్స్ కాదు. అంటే పార్ట్ బి మీరు జనరేట్ చేయకపోయినా తప్పులేదు. కండిషన్ ఇక్కడ మీరు ట్రాన్స్పోర్టర్ ఐడి ఇచ్చారు కాబట్టి. సో ఇట్స్ వెరీ మచ్ క్లియర్లీ విజిబుల్. సరుకు మీ ప్లేస్ నుంచి ట్రాన్స్పోర్టర్ ప్లేస్కి వెళ్తున్నది. నెక్స్ట్ సైకిల్ కానీ రిక్షాలు కానీ తోపుడు బళ్ళకు కానీ వేబిల్ తీయొద్దు. ఏదో నంబర్ ఇవ్వద్దు. ఏదో నంబర్ ఎందుకు ఇవ్వద్దు అంటున్నామని ఇది నేను మీకు డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఈ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని కాన్సిక్వెన్సెస్ ఏమిటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ సార్ ఇప్పటివరకు వేబిల్ ఎలా తీయాలి, వేబిల్ ఉన్న పాయింట్స్ చూసాం కదా. కామన్ ఎర్రర్స్ అంటే సార్ ఇప్పటి వరకు మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ప్రాక్టీస్ వల్ల కానీ వింటున్న దాన్ని బట్టి కానీ అండ్ డిపార్ట్మెంట్ ఏదైతే సాఫ్ట్వేర్ వాడుతున్నదో డిపార్ట్మెంట్ ఎలా ఆలోచిస్తున్నదో దాన్ని బట్టి కానీ కొన్ని కామన్ ఎర్రర్స్ అన్నవి ఐడెంటిఫై చేస్తాం. నాట్ సెలెక్టింగ్ కరెక్ట్ సప్లై. మీరు సేల్ చేస్తున్నారు, మీరు పర్చేస్ చేస్తున్నారు, మీరు అక్కడ ఇన్వర్డ్ సెలెక్ట్ చేయాలి. సార్ ఏ వస్తువు అయినా మీ దగ్గరకు వస్తున్నది అలాంటప్పుడు మీరు వేబిల్ తీస్తే ఇన్వర్డ్ కొట్టాలి. మీ ప్రెమిసెస్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అవుట్వర్డ్ కొట్టాలి. ఇన్వర్డ్ అవుట్వర్డ్ కొట్టడం, అవుట్వర్డ్కి ఇన్వర్డ్ కొట్టడం, ఇది ఒక కామన్ మిస్టేక్ ఐడెంటిఫై చేస్తున్నాం సార్. దీనివల్ల రేపు ఫ్యూచర్ లో నువ్వు సరుకు అమ్మేవు, అసలు ఇన్వర్డ్ బదులు మీరు అవుట్వర్డ్ కొట్టేశారు సార్. డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వేబిల్ ప్రకారంగా నువ్వు ఏ నుంచి బీకి సరుకు అమ్మేవు, కానీ ఏదో వేబిల్ కూడా తీసావు, ఈ బిల్లు మీద నువ్వు ట్యాక్స్ కట్టలే, ఈ సేల్ నువ్వు పుస్తకాల్లో చూపించలేదు, నువ్వు ట్యాక్స్ కట్టు. అనవసరమైన హరాస్మెంట్, ఇబ్బంది. లీగల్ గా మనం ప్రూవ్ చేసుకునే ఆ ప్రాసెస్ అంతా ఫాలో అవడం కన్నాను మీరు సప్లై టైప్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇన్వర్డ్ కి ఇన్వర్డ్, అవుట్వర్డ్ కి అవుట్వర్డ్ సెలెక్ట్ చేయండి. అలాగే సబ్ సప్లైలో కూడా చాలా సార్లు మిస్టేక్ అబ్జర్వ్ చేస్తున్నామండి. మీరు సరుకు జాబ్ వర్క్ పంపిస్తున్నారు, మీరు జాబ్ వర్క్ బదులు అదర్స్ కొట్టడం, లేదా జాబ్ వర్క్ బదులు సప్లై కొట్టడం. ఓకే, సో మీరు సప్లై టైప్ కానీ సబ్ సప్లై టైప్ కానీ రాంగ్ కొడితే రేపు ఫ్యూచర్ లో డెఫినెట్ గా ప్రాబ్లం వస్తుంది. రెండు సార్ మనం స్టార్టింగ్ వేబిల్ రూల్ మాట్లాడుతున్నప్పుడు మూవ్మెంట్ ఉంటేనే వేబిల్లు, సరుకు మూవ్ అవ్వదు అన్నప్పుడు వేబిల్ అక్కర్లేదు. కానీ చాలా సార్లు మనకి ఎలాగుంటుందంటే ఎందుకు సార్ రిస్క్ తీసుకోవడం, వేబిల్ తీసేస్తే సేల్ అఫీషియల్ అయిపోతుంది కదా, డిపార్ట్మెంట్కి చెప్పేస్తాం కదా అంటారు. సార్ రేపు బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల. ఎందుకంటే మీరు వెహికల్ నెంబర్ ఇవ్వకపోతే బిల్ కంప్లీట్ అవ్వదు కదా. ఏ వెహికల్ నెంబర్ ఇస్తారు? ఓకే, ఏదో ఒక వెహికల్ నెంబర్ ఇచ్చేద్దాం డిసైడ్ అయ్యారు. మీ అదృష్టం బాగాలేక అదే రోజు అదే టైంలో అదే వెహికల్ నెంబర్ ఇంకెవరో కానీ వేబిల్ తీస్తే డిపార్ట్మెంట్కి ఇప్పుడు రిపోర్ట్లు వస్తున్నాయి, ఒకే టైంకి ఒకే వెహికల్ నెంబర్ మీద మల్టిపుల్ వేబిల్స్ జనరేట్ అయింది అండ్ మల్టిపుల్ లొకేషన్స్ నుంచి. సో రేపు మీకు లవ్ లెటర్ వచ్చేస్తుంది, అమ్మా నువ్వు బిల్ ట్రేడింగ్ చేసినట్టున్నావు, చూడు ఇది వేబిల్ అన్నది తీసావు కానీ మూమెంట్ లేదు. సార్ ఆల్రెడీ మీరు చూస్తుంటారు, నేను ఇప్పుడే కొంతసేపు ముందు మీకు చెప్పాను, వాహన్ పోర్టల్తో మీకు వెహికల్ ఇంటిగ్రేట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ తో కూడా అంటే టాల్ డేటాతో కూడా వాళ్ళు వేబిల్ ఇంటిగ్రేట్ చేసేసారు. సో మీరు విశాఖపట్నం నుంచి విజయవాడకి వేబిల్ తీశారు కానీ బండి వెళ్ళా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వెహికల్ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళాలంటే కనీసం ఒక టాల్ మిస్ చేయొచ్చు, మిగిలిన 2 టాల్ మిస్ చేయడానికి అవకాశం లేదు. 2 టాల్ కంపల్సరీగా క్రాస్ అవ్వాలి కదా. ఈ 2 టాల్స్ నుంచి వెహికల్ క్రాస్ అయిందా లేదా చూస్తుంది సిస్టమ్. క్రాస్ అవ్వకపోతే వెంటనే వీళ్ళకి ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది, వేబిల్ తీశారు కానీ వెహికల్ టాల్ క్రాస్ అవ్వలే. అలాంటప్పుడు ఆ ట్రిగర్ రిపోర్ట్ వలన డిపార్ట్మెంట్ మన ఇంటికి వచ్చేస్తుంది. సో రూల్ ప్రకారంగా వేబిల్ తీయాలి అన్నప్పుడే తీయండి, వేబిల్ తీయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు వేబిల్ తీయొద్దు. అంటే ఇఫ్ దేర్ ఈస్ ఎ మూవ్మెంట్, సరుకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతున్నప్పుడే వేబిల్ తీయండి, లేకపోతే వేబిల్ తీయొద్దు. నెక్స్ట్ చాలా సార్లు వేబిల్ తీయాలి అన్న ఆతృతలో రిక్షాకి, పుష్ కార్ట్ కి, బుల్లక్ కార్ట్, రిక్షా వాడికి కానీ లేకపోతే తోపుడు బళ్ళు వారికి కానీ మనం సరుకులు ఇచ్చి పంపిస్తున్నప్పుడు వేబిల్ అవసరం లేదు. సరుకు వాల్యూ 10 కోట్లైనా కూడా అవసరం లేదండి. ఓకే, మీరు ఏదో ఒక నంబర్ వేయొద్దు, ఎందుకంటే మీరు ఏదో ఒక నంబర్ వేసినప్పుడు సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఆ వెహికల్ ఇంకెక్కడో ఎవరో వాడుతూ ఉంటారు, లేకపోతే రాంగ్ వెహికల్ నెంబర్ వేసారని కేసు బుక్ అవ్వచ్చు.
రూల్ ప్రకారంగా వేబిల్ అవసరం లేని చోట వద్దు. సో ఎనీ వెహికల్ విచ్ ఇస్ నాట్ మూవ్డ్ బై మోటరైజ్డ్, ఎనీ నాన్ మోటరైజ్డ్ వెహికల్ అంటారు సార్. అంటే మోటార్ లేకుండా నడిసే ఏ వెహికల్ కి కూడాను మీకు వెహికల్ అక్కర్లేదు సార్. చాలా సింపుల్ గా చెప్పాలంటే ఆర్టీఓ యాక్ట్ ప్రకారం, ఆర్టీఓ రూల్స్ ప్రకారంగా దానికి ఆర్టీఓ నంబర్ ఇవ్వకపోతే మీరు వెహికల్ నంబర్ వేయొద్దు. ఓకే, నెక్స్ట్ సార్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆల్రెడీ మాట్లాడాం డాక్యుమెంట్ నంబర్ తప్పు వేయడం కానీ, అంటే బిల్ నంబరు 123 ఉంటే 132. సో డాక్యుమెంట్ నెంబర్ కొడుతున్నప్పుడు తప్పులు కొడుతూ ఉంటే కొద్దిగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వెహికల్ వెరిఫికేషన్ లో. అలాగే డేట్, కామన్ గా చెప్పాను కదా ప్రాబ్లం, నిన్న బిల్ తీసాం, ఈరోజు సరుకు పంపిస్తున్నాము ఎర్లీ మార్నింగ్. సో డేట్ సిస్టమ్ 5వ తారీఖు చూపిస్తుంటుంది, దాని 5 కాకుండా మళ్ళీ మీరు 4వ తారీఖు మార్చుకోవాలి. పిన్ కోడ్ కరెక్ట్ గా కొట్టండి, అడ్రస్ కూడా కరెక్ట్ గా కొట్టండి. అదేంటండి అడ్రస్ ఆటోమేటిక్ గా వస్తుంది కదా సార్, అడ్రస్ ఆటోమేటిక్ గా వస్తుంది బాగానే ఉంది. ఇప్పుడు నాకు సార్ విజయవాడలో గాంధీనగర్ లో నా షాప్ ఉందండి, నా గొడవన్ ఏమొంచి లబీపేటలో ఉంది. సో సరుకు నేను లబీపేటకి తెప్పించుకుంటున్నాను. సో హైదరాబాద్ నుంచి సరుకు నాకు లబీపేటకి వస్తుంది. బట్ నా జిఎస్టీ నంబర్లో నా ప్రైమరీ అడ్రస్ ఏమిటి, గాంధీనగర్ కదా. సో పార్టీ నాకు నా జిఎస్టీ నంబర్ కొట్టిన వెంటనే అక్కడ గాంధీనగర్ అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ ని మార్చి లాబీపేట అడ్రస్ కొట్టాలి, మీ గొడవన్ అడ్రస్లు రావు. సో మీరు మీ కరెక్ట్ గొడవన్ అడ్రస్ కొట్టాలి. లేకపోతే ఏమవుతుంది, లాబీపేటలో సరుకు దిగుతూ ఉంటుంది, ఆఫీసర్ గారు వస్తారు, ఇదేంటి గాంధీనగర్ లో దిగాల్సింది లాబీపేటలో దిగింది, తప్పు రా. సో యూ విల్ బి ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్ అవాయిడ్ చేయడానికి మీ అడ్రస్ కూడా కరెక్ట్ గా కొట్టండి. అగైన్ ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ నెంబర్, మీరు ట్రాన్స్పోర్ట్ జిఎస్టీ నెంబర్ కరెక్ట్ గా కొట్టకపోతే మీ ట్రాన్స్పోర్టర్ ఆ వేబిల్ యొక్క పార్ట్ బి అప్డేట్ చేయలేరు. సో చేయకపోతే టెక్నికల్ గా ప్రాబ్లం ఏమిటి, వేబిల్ లేనట్టే. నెక్స్ట్ డిస్టెన్స్ అండి సార్, ఈ డిస్టెన్స్ ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు చాలా వరకు ప్రాబ్లం కవర్ అప్ అయిపోయింది. వాళ్ళు పిన్ కోడ్ టు పిన్ కోడ్ డిస్టెన్స్ సిస్టమ్ తీసుకుంటున్నది, దానికి +or-10% మీరు చేయొచ్చు. ఈ +or- కూడా చూసుకోండి సార్, ఒక్కొక్కసారి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో మీకు ఇక్కడ 190 వచ్చిందండి, 190 రావడం వలన ఏమవుతుంది, మీకు 200 కిలోమీటర్స్ పర్ డేకి వ్యాలిడిటీ ఉంది కదా, 10% బఫర్ ఉందా. సో 19 కిలోమీటర్స్ యాడ్ చేయొచ్చు. నేను 190ని 205 కొట్టాను. నేను 205 కొట్టడం వలన వేబిల్ వ్యాలిడిటీ ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ అయిపోయింది. అంటే నాకు వేబిల్ 2 డేస్కి ఇప్పుడు వ్యాలిడిటీ. సో బార్డర్ కేసెస్ లో ఉన్నప్పుడు మీకు ఈ డిస్టెన్స్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ నంబర్ సార్, వెహికల్ నంబర్ లో 6778 నంబర్ ఉందండి, మీరు 6787 కొట్టేశారు, అగైన్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతుంది. ఓకే, ఏపీ 31 కి బదులు మీరు ఏపీ 30 కొట్టేశారు. సో వెహికల్ నంబర్ కరెక్ట్ గా కొట్టండి సార్. సో వెహికల్ నంబర్ తప్పుంటే డిపార్ట్మెంట్ 80% యాక్సెప్ట్ చేయట్లేదు, చెయ్యదు కూడా. ఓకే, వెహికల్ నంబర్ చాలా జాగ్రత్తగా కొట్టాలి, 1-2 సార్లు చెక్ చేసి కొట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అలాగే మనం మాట్లాడుకుంటున్నప్పుడు వేబిల్లో బిల్ టు షిప్ టు ఉంటే బిల్ టు షిప్ టు ప్రాపర్ గా కొట్టండి. అక్కడ బిల్ టు షిప్ టు అంటే బిల్ టు షిప్ టు, బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ ఆప్షన్ ఇచ్చారు సార్. సో బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 and 3. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మాది ఆంధ్ర, ఓకేనండి, నేను సరుకు తమిళనాడులో కొన్నాను. ఓకే, బిల్లింగ్ ఏమో వచ్చింది కర్ణాటకలో ఒక డీలర్ చేస్తున్నాను, డెలివరీ మాత్రం మహారాష్ట్రలో ఇవ్వాలి. నాది ఆంధ్ర, నేను సరుకు కొనుక్కున్నది తమిళనాడు, నేను సరుకు బిల్ చేయాల్సింది కర్ణాటకలో బెంగళూరులో ఒక డీలర్కి, నేను డెలివరీ ఏమొచ్చి నాగ్పూర్కి ఇవ్వాలండి. సో అలాంటప్పుడు వేబిల్ తీయొచ్చా, ఎస్, ఈ ట్రాన్సాక్షన్ కూడా వేబిల్ తీయొచ్చు. అప్పుడు మనం కాంబినేషన్ ఆఫ్ 3 and 4 సెలెక్ట్ చేయాలి. అలాగే నాది ఆంధ్ర, సరుకు ఏమొచ్చి తమిళనాడు నుంచి బయలుదేరుతున్నది, తెలంగాణకి రావాలి, అప్పుడు బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ కొడతాను నేను. సార్ ఇక్కడ ఇంకో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, ఈ బిల్ టు షిప్ నేనే ఇంకొక ఇబ్బంది ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం, చాలా జనరల్ గా జనాలు చేసే తప్పు, ఏబిసి ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు మనం అనుకున్నాం చూసారా, నాది ఆంధ్ర, సరుకు తమిళనాడు నుంచి తెలంగాణకి వెళ్ళాలి. సో తమిళనాడు డీలరు బిల్ టు షిప్ టు వేబిల్ కొట్టేస్తే, అంటే బిల్ టు ఆంధ్ర షిప్ టు తెలంగాణ కొట్టేస్తే మళ్ళీ ఆంధ్ర అతను వేబిల్ తీయక్కర్లేదు, ఎందుకంటే ఆంధ్ర అతను మూవ్మెంట్ చేయట్లేదు, అండ్ ఆ టోటల్ మూవ్మెంట్ అన్నది ఈ వేబిల్లో క్యాప్చర్ అయిపోయింది. కానీ చాలా సార్లు ఈ ఆంధ్ర డీలర్ కూడా మళ్ళీ ఇంకో వేబిల్ తీస్తాడు, బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ అని. సార్ ఒక ట్రాన్సాక్షన్ ఒక వేబిల్ తీస్తే చాలు, డబుల్ వేబిల్స్ తీయొద్దు. రేపు ఫ్యూచర్ లో సిస్టమ్ లో ఆక్వర్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
అలాగే డిస్టెన్స్ గుర్తుంచుకోండి సార్. మీ వేబిల్ మీద ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది. మీరు ఆ ఎక్స్పైరీ పీరియడ్ మానిటర్ చేసుకుని అలవాటు పడాలి ఇంకా. సార్ ట్రాన్స్పోర్ట్ లో సరుకు వచ్చినా కూడాను అది ఆ ట్రాన్స్పోర్ట్ లో సరుకు ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు కూడా అది వేబిల్ తో కవర్ అయి ఉండాలి. సార్ వేబిల్ ఎక్స్పైరీ 3వ తారీఖు అండి. సరుకు 2వ తారీఖు మీ ట్రాన్స్పోర్ట్ లో వచ్చేసింది. సమ్ రీజన్ వల్ల మీరు ప్లేస్ లేదో కలాసి రాలేదో ఏదో ఒక రీజన్ వల్ల మీరు ఇంకా సరుకు తేలేదు. ఈరోజు 5వ తారీఖు టెక్నికల్ గా అఫెన్స్. ఎందుకంటే సరుకు ఇంకా వాళ్ళ వేర్ హౌస్ లో ఉంది, మీ దగ్గర లేదు. అయితే మీరు వేబిల్ ఎక్స్టెండ్ చేయండి. లేకపోతే 2వ తారీఖు లోపల ఆ సరుకు మీ షాప్ కి లేదా మీ బిజినెస్ ప్రెమిసెస్ కి వచ్చేటట్టు చూసుకోండి. సో ఈ టైం అండ్ డిస్టెన్స్ ఆర్ ద క్రక్స్ ఆఫ్ వేబిల్స్. ఒక్కసారి కానీ ఈ టైమింగ్ కానీ డిస్టెన్స్ లో కానీ ఎక్స్పైరీ అయిపోయింది అంటే మీ వేబిల్ ఉన్నప్పటికీ కూడా వేబిల్ లేనట్టుగానే డిపార్ట్మెంట్ కన్సిడర్ చేస్తుంది. ఎక్స్టెండింగ్ వ్యాలిడిటీ ఆఫ్ వేబిల్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాం. వేబిల్ అన్నది ఎప్పుడైతే మీకు ఎక్స్పైర్ అయిపోతుందో మీరు ఎక్స్పైరీ చూసుకొని టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి మీకు 1 డే నుంచి మీ n నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. సో ప్రతిరోజు కూర్చొని మీరు ఒక్కొక్క రోజు ఎక్స్టెండ్ చేయొచ్చండి, అలౌ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే ట్రాన్స్షిప్మెంట్ మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ నేను చూపించాను కదా, మీకు ఒక ఆప్షన్ ఇచ్చారు మల్టీ వెహికల్స్ అని. సరుకు ట్రాన్స్షిప్మెంట్ చేస్తున్నప్పుడు ఒక ఆప్షన్ ఏమిటి, ఏ వెహికల్ నుంచి సరుకు అంతా బి వెహికల్కి వెళ్ళిపోతుంది. సార్ వెహికల్ అప్డేట్ చేయండి. మీరు వెహికల్ అప్డేట్ చేయకపోతే ఎక్కడ ట్రాన్స్షిప్మెంట్ అయ్యింది, ఏ వెహికల్ ట్రాన్స్షిప్మెంట్ అయ్యింది అప్డేట్ చేయలేదు. సార్ 1, 2, 3, 4 వెహికల్లో సరుకు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వచ్చింది. విజయవాడ నుంచి వైజాగ్ వస్తున్నప్పుడు 4, 5, 6 వెహికల్ కి దాన్ని మూవ్ చేశాం. సో విజయవాడలో మళ్ళీ ట్రాన్స్షిప్మెంట్ జరిగినట్టుగా చూపించి అక్కడ వెహికల్ నంబర్ మార్చాలి. మార్చకుండా అదే వెహికల్ అలా వచ్చేస్తూ ఉంటే డిపార్ట్మెంట్ ఆపినప్పుడు వెహికల్ ఏముంది 4, 5, 6, కానీ వెహికల్ మీద ఏముంది 1, 2, 3. డిపార్ట్మెంట్ ఒప్పుకోదు. అఫెన్స్, అగైన్ ట్యాక్స్ పెనాల్టీ కట్టాల్సిందే. అలాగే ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్టర్ పార్ట్ బి అప్డేట్ చేయరు. సార్ ఇబ్బంది ఏంటి, ట్రాన్స్పోర్టర్ చేయకపోయినా రేపు సరుకు ఆపేస్తే రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పోర్టర్దే కాదనం, కానీ ఇబ్బంది పడాల్సింది ఎవరు, డీలర్. సో మీకు అక్కడ నేను చెప్పాను చూసారా, పార్ట్ బి అప్డేట్ అవ్వని లిస్ట్ వస్తుంటుంది. సో మీరు టైం టు టైం ట్రాక్ చేసుకుంటుండండి. ఓకే. నెక్స్ట్ స్టాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ పెండింగ్ డెలివరీ. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. సరుకు వచ్చేసింది, ట్రాన్స్పోర్ట్ పడుంది, 10 రోజులు అయిపోయింది, వేబిల్ ఎక్స్పైర్ అయిపోయింది, రేపు ఆఫీసర్ వెళ్ళారు అంటే కేసు బుక్ చేస్తాం. అది ట్రాక్ చేసుకోండి. సార్ నెక్స్ట్ చాలా మంది డీలర్కి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు ఎవ్రీ డే మీరు ఒక్కసారి మీరు వేబిల్ పోర్టల్ ఓపెన్ చేసి మీరు ఇన్వర్ట్స్ మీరు ట్రాక్ చేసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్, ఎవరో మీ పేరు మీద బిల్లు వేబిల్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు, సరుకు మీ దగ్గర రావట్లేదు, మీరు ఆ పర్చేస్ చూపించట్లేదు. టుమారో డిపార్ట్మెంట్కి ఒక రిపోర్ట్ వస్తుంది సార్, మీకు ఎంత వేబిల్స్ మీ పేరు మీద జనరేట్ అయ్యాయి, మీరు సేల్ పర్చేస్ ఎంత చూపిస్తున్నారు, ఆ మిస్ మ్యాచ్ కానీ ఎక్కువ ఉంటే యూ విల్ బి ఇన్ సూప్. అండ్ డిపార్ట్మెంట్ రేపు వచ్చి ఇంత నువ్వు కొన్నావు కాబట్టి నీ సేల్ ఎక్కడ చూపించావు, మనల్ని ఇబ్బంది పెడతారు. అది నేను కొనలేదు, అవతల వాడు రాంగ్ గా కొట్టారు, అవతల వాడు కూడా ఒప్పుకోవాలి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలి. నెక్స్ట్ ఒక్కొక్కసారి తెలుసో తెలియకో సరుకు వాల్యూ 1 lakh, అవతల వాడు 10 లక్షలు కొట్టేశాడు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు మీరు ఈ రెగ్యులర్ ట్రాకింగ్ కానీ పెట్టుకుంటారు. రోజు ఒక్కసారి రండి, ఆఫీస్ కానీ షాప్ కానీ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మీ మీద ఎవరెవరు వెహికల్స్ జనరేట్ చేశారు 5 minutes వరకు ఎక్సెల్ రిపోర్ట్ వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే మీరు తీసిన వేబిల్ 24 hours లోపల మీరు క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ అవతల డీలర్ 72 hours లోపల రిజెక్ట్ చేయొచ్చు. సార్ రిజెక్షన్ కి 72 hours, క్యాన్సిలేషన్ కి 24 hours ఇచ్చారు. సార్ 24 hours అయిపోయింది, నేను వేబిల్ క్యాన్సిల్ చేయలేదు. అవతల డీలర్ మీ ఫ్రెండే కదా, ఫోన్ చేసి ఎండి లాగా మీరు రిజెక్ట్ చేసేయండి, రాంగ్ వేబిల్ తీసాను చెప్పి వాళ్ళతో రిజెక్ట్ చేయించండి. అలాగే ఇన్వర్ట్ ట్రాకింగ్ చేస్తున్నప్పుడు ఆ వేబిల్ ఏదైతే ఉందో అది మీది కాదు, మీకు సంబంధం లేదు, ఎవరో మీ వేబిల్ జనరేట్ చేశారు. సో వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళు క్యాన్సిల్ చేయమండం కానీ, వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు రిజెక్ట్ చేయడం కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సార్ బిల్ ఉంది, వే బిల్ తీసాను, ఫిజికల్ గా పెట్టడం మర్చిపోయాను, ఫిజికల్ గా కంపల్సరీగా వే బిల్ ఉండాలా? సార్ వే బిల్ నంబర్ కానీ మీరు ఇన్వాయిస్ నంబర్ మీద ఇన్వాయిస్ మీద వే బిల్ నంబర్ కానీ కోట్ చేస్తే ఫిజికల్ గా వే బిల్ లేకపోయినా కూడా పర్వాలేదు రూల్ ప్రకారంగా. బట్ ఎప్పుడైతే మీరు అలాగంటారో అప్పుడు డిపార్ట్మెంట్ ఏంటంటుంది, సార్ ఈ వే బిల్ ఇవ్వండి, ఈ నంబర్ ఇవ్వండి, మేము ఆఫీస్కి వెళ్తాం, వే బిల్ కాపీ తీస్తాం, వెరిఫై చేస్తాం, ఓకే అయిన తర్వాత మీకు కాగితాలు రిటర్న్ ఇస్తాం.
సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు ఫిజికల్ వే బిల్ పెట్టండి. అలాగే ఒక్కొక్కసారి పార్ట్ బి అప్డేట్ చేస్తాం కదా, సిస్టంలో మీకు కనబడుతుంది మీరు చూసుకోండి అని చెప్పి పార్ట్ బి అప్డేటెడ్ వే బిల్ కూడా ఒక్కొక్కసారి మనం పెట్టం. రూల్ ప్రకారంగా పెట్టకపోయినా తప్పు లేదు. బట్ మీరు పెట్టడం వలన బెనిఫిట్ ఏంటంటే ఆఫీసర్ అక్కడే చూసి అక్కడే వదిలేస్తాడు బండిని. లేదు అంటే ఇది వెరిఫై చేస్తానని ఆఫీసర్ కాగితాలు డిపార్ట్మెంట్కి తీసుకెళ్తారు. డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మన డ్రైవర్ ఏమంచి పెద్ద ఆయనతో పాటు వెనక్కి వెళ్ళాలి. ఓకే, వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన ఒప్పించుకొని అక్కడ వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత తిరిగి రావాలి. ఈ మధ్యలో ఎన్ని కష్టాలు ఉంటే ఏం జరుగుతాయో నేను చెప్పక్కర్లేదు. నెక్స్ట్ సార్, డిపార్ట్మెంట్కి మాకు మీకు స్పాట్ అసెస్మెంట్ అలవాటు అయిపోయింది సార్. ఎందుకంటే రోడ్ మీద వెహికల్ ఆగేసింది, డిపార్ట్మెంట్ బండి ఆపేసింది రోడ్ మీద. ఓకే, బండి ఆపేసి ఇంత కడతావా కట్టవా, మనం ఏం చూస్తాం, సరేలే ఇంకా ఇది కట్టకపోతే మనకు వ్యాపారం పోతుంది, ఇబ్బంది అవుతుందని స్పాట్ అసెస్మెంట్ ఆప్ట్ చేసుకుంటాం. సార్ స్పాట్ అసెస్మెంట్ అన్నది ఇల్లీగల్, అది అవాయిడ్ చేయండి సార్. మీకు అంతగా ఉంటే యూ కెన్ పే ట్యాక్స్ అండర్ ప్రొటెస్ట్, యూ కెన్ గివ్ బాండ్ అండ్ సెక్యూర్ ది రిలీజ్, పేపర్ వర్క్ క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే స్పాట్ అసెస్మెంట్ చేస్తుంటారో డిపార్ట్మెంట్ అప్పుడు స్పాట్ అసెస్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది. సార్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే ఒక వెహికల్ ఆపి దాన్ని డీటైన్ చేయాలి అంటే మొత్తం 10 ఫామ్స్ నింపాలి వాళ్ళు. 1, 2, 3, 4 అని వాళ్ళకి ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రొసీజర్ ఫాలో చేయాలి. ముందులాగా బండి ఆపేమా సింగిల్ షీట్ మీద రాసి ఇవ్వడానికి కుదరదు. స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి, డీటైన్ షో కాజ్ నోటీస్ ఇవ్వాలి, మళ్ళీ మీరు రిప్లై తీసుకోవాలి, ఆ తర్వాత డిటైన్ ఆర్డర్ ఇవ్వాలి, ఆ తర్వాత సీజర్ ఆర్డర్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా ఫాలో చేయాలి. ఈ ఫైల్ అంతా బిల్డప్ చేయడానికి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అండ్ దేవుడి దయ వల్ల తెలుసో తెలియకో లేకపోతే వర్క్ ప్రెషర్ వల్ల ఎక్కడైనా వాళ్ళు తప్పులు చేశారా, అది మీకు శ్రీరామ్ రక్ష. నెక్స్ట్ వేబిల్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వన్స్ అగైన్ సార్ 50 కిలోమీటర్లు అన్నది మీకు ఓన్లీ మీ ప్రెమిసెస్ నుంచి ట్రాన్స్పోర్ట్ కి సరుకు పంపించడానికి, అలాగే ట్రాన్స్పోర్ట్ నుంచి మీ ప్రెమిసెస్ కి వస్తున్నప్పుడు పార్ట్ బి జనరేట్ చేయకపోవడానికి మాత్రమే. ఈవెన్ ఒక 100 మీటర్ల దూరం ఉన్న ఒక షాప్ కి కానీ మీరు ఆటోలో సరుకు పంపిస్తే, అంటే మోటరైజ్డ్ వెహికల్లో కానీ సరుకు పంపిస్తే వేబిల్ తీయాలి. సార్ ఇంకో కామన్ గా జరిగే మిస్టేక్ ఏంటంటే బిల్ నెంబర్ 1, 2, 3 అని తీసేవండి. ఈ 3 బిల్లులు కలిపి ఒకటే వేబిల్ కొట్టేస్తుంటాం. అక్కడ బిల్ నెంబర్ 1, 2, 3 రాసేస్తాం. కుదరదండి. ఒక ఇన్వాయిస్ కి ఒక వేబిల్ మాత్రమే. మీరు 3 ఇన్వాయిస్ రాస్తే 3 వేబిల్ తీయాల్సిందే. ఓకే సార్, ఇంకో కొత్తగా ఈ మధ్య మేము ప్రాబ్లం ఏంటి అబ్జర్వ్ చేస్తామంటే ఒక్కొక్కసారి ఇన్వాయిస్ తీస్తున్నప్పుడు ఈ ఇన్వాయిస్ తో పాటు ఈ వేబిల్ కూడా జనరేట్ అయిపోతుంది. ఈ వేబిల్ క్యాన్సిల్ చేసేస్తున్నాం, ఈ ఇన్వాయిస్ క్యాన్సిల్ చేయడం మర్చిపోతున్నాం. లేకపోతే ఈ ఇన్వాయిస్ క్యాన్సిల్ చేసేస్తున్నాం, ఈ వేబిల్ క్యాన్సిల్ చేయడం మర్చిపోతున్నాం. సార్ దీస్ విల్ హ్యావ్ ఏ ప్రాబ్లం, దిస్ విల్ క్రియేట్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్ అండి. మీకు కానీ ఈ ఇన్వాయిసింగ్ అప్లై అయితే మీరు ఈ ఇన్వాయిస్ తో పాటు ఈ వేబిల్ కానీ జనరేట్ చేస్తుంటే రెండు వేరే వేరేగా మీరు క్యాన్సిల్ చేయాలి. ఈ ఇన్వాయిస్ క్యాన్సిల్ చేస్తే ఈ వేబిల్ క్యాన్సిల్ అవ్వదు, అలాగే ఈ వేబిల్ క్యాన్సిల్ చేసినంత మాత్రం ఈ ఇన్వాయిస్ క్యాన్సిల్ అవ్వదు. సో రెండు వేరే వేరే పోర్టల్స్, రెండు డేటాలు వేరే వేరే చోట మెయింటైన్ అవుతున్నాయి. సో ఇది క్యాన్సిల్ చేసి అది క్యాన్సిల్ చేయకపోవడం కానీ, అది క్యాన్సిల్ చేసి ఇది క్యాన్సిల్ చేయకపోవడం కానీ జరిగేది కామన్ గా ఒక ఎర్రర్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. సో క్యాన్సిల్ చేస్తున్నప్పుడు రెండు క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోండి. నెక్స్ట్ సార్ సేమ్ జిఎస్టీ నెంబర్ మల్టిపుల్ అడ్రసెస్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సార్, నాకు షాప్ గాంధీనగర్ లో ఉంది, సరుకు ఏమో నుంచి లాబీపేటకు వచ్చింది. సో నేను కానీ గాంధీనగర్ అడ్రస్ ఇస్తే ఇబ్బంది. ఓకే, సో మీరు మల్టిపుల్ అడ్రసెస్ ఉన్నప్పుడు మీ డీలర్ ఎవరైతే మీకు వేబిల్ జనరేట్ చేస్తున్నారో, లేకపోతే మీరు ఎలాగైతే వేబిల్ జనరేట్ చేస్తున్నారో ప్రాపర్ అడ్రస్ ఇచ్చేటట్టు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సార్ రాంగ్ ట్యాక్స్ టైప్. మీరు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ బదులు ఐజిఎస్టీ సెలెక్ట్ చేశారు, ఐజిఎస్టీ బదులు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. సో స్టార్టింగ్ లో ఈ మిస్టేక్స్ చాలా ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు లక్కీగా ఏంటి అంటే సిస్టమ్ టేక్ కేర్ చేసుకుంటుంది. అది ఐజిఎస్టీ ట్రాన్సాక్షన్ అయితే మీకు ఇబ్బంది పెట్టట్లేదు, కానీ స్టిల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఒక్కొక్కసారి తప్పు సెలెక్ట్ చేస్తాం. 18 కి బదులు 28 సెలెక్ట్ చేయడం కానీ, 18 కి బదులు 5 సెలెక్ట్ చేయడం కానీ, అది వద్దండి. నెక్స్ట్ రాంగ్ ట్రాన్స్పోర్ట్ టైప్. మీరు గూడ్స్ ఏమో నుంచి బై ఎయిర్ పంపించారు, అక్కడ బై రోడ్ కొట్టేశారు. సో ట్రాన్స్పోర్టర్ డీటెయిల్ కానీ ట్రాన్స్పోర్ట్ టైప్ కానీ తప్పు కొట్టడం అనేది కొద్దిగా జరుగుతున్నారు, అదొకటి అవాయిడ్ చేయండి. సార్ నెక్స్ట్ ఏంటంటే వెహికల్స్ బై రైల్ కానీ, బై షిప్ కానీ, బై ఫ్లైట్ కానీ మూవ్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది, మన షాప్ దగ్గర రైల్వే స్టేషన్ లేదు కదండి. సో ఆబ్వియస్లీ మనం
రైలుకి పంపించాలి అంటే డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వరకు సరుకు వెహికల్ మీద పంపించాల్సిందే కదా. అలాగే షిప్ ఉంది, వాటర్ పక్కన కూర్చోలేదు కదా. సో అలాంటప్పుడు మీరు అక్కడ రైల్ కానీ వెజల్ కానీ సెలెక్ట్ చేస్తే మీ దగ్గర ఆల్రెడీ డాకెట్ నెంబర్ ఉంటే ఫైన్. డాకెట్ నెంబర్ ఉంటుందా రైల్వేకి, ఆర్ఆర్ నెంబర్ మీరు సరుకు పంపిస్తేనే కదా వాళ్ళు ఇస్తారు. సరుకు పంపించకుండా మీకు ఆర్ఆర్ రాదు. అలాంటప్పుడు అక్కడ ఏం చేయాలి అంటే మీరు రైల్వేకి ఈ వెజల్ ఎయిర్ వీళ్ళందరికీ కూడా మీ వాళ్ళ జిఎస్టీ నంబర్స్ ఉన్నాయండి. మీరు వాళ్ళ జిఎస్టీ నంబర్ కోడ్ చేసి పంపిస్తే వాళ్ళు ట్రాన్స్పోర్టర్ అవుతారు. సో విత్ ఇన్ 50 కిలోమీటర్స్ అయితే మీరు వెహికల్ నంబర్ అప్పుడు ఇవ్వకుండా సరుకు పంపించవచ్చు. ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, వద్దు సార్ సరుకు వెళ్ళిన వెంటనే డిస్పాచ్ అయిపోతుంది, మీకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాంటప్పుడు ఫస్ట్ రోడ్ సెలెక్ట్ చేయండి. ఏ వెహికల్ అయితే వెళ్తుందో ఆ వెహికల్ డీటెయిల్స్ ఇస్తారు. సరుకు అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత రైల్వే వాళ్ళు ఆర్ఆర్ ఇస్తారు. వచ్చి మీరు అప్డేట్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. అక్కడికి వచ్చి ట్రాన్స్షిప్మెంట్ లో మళ్ళీ రైల్ కింద మార్చి అక్కడ రైల్వే ఆర్ఆర్ నంబర్ అప్డేట్ చేస్తారు. డేట్ ఎక్కడ ఇచ్చారు అది అప్డేట్ చేయాలి. సేమ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అండి. అంటే సరుకు ఒక డిస్టెన్స్ బై రోడ్ వచ్చింది, అక్కడ నుంచి షిప్ లో వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి మీకు బై రోడ్ వస్తుంది. సేమ్ మోర్బీ నుంచి వైజాగ్ సరుకు రావాలి సార్. సో మోర్బీ నుంచి సరుకు ఏమో నుంచి కాండ్లా వరకు బై రోడ్ వస్తుంది. కాండ్లా నుంచి వైజాగ్ పోర్ట్ వరకు మీకు బై షిప్ వస్తుంది. మళ్ళీ వైజాగ్ నుంచి లోకల్ వరకు కూడా బై రోడ్ వస్తుంది. అలా జరుగుతున్నప్పుడు మీరు ఈచ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అప్రోప్రియేట్ డాక్యుమెంట్ నంబర్ ఆర్ వెహికల్ నంబర్ అప్డేట్ చేయాలి. నెక్స్ట్, వేయబుల్ ఫర్ అన్రిజిస్టర్డ్ డీలర్స్ అండి. పర్చేస్ ఆర్ సేల్ చేస్తున్నప్పుడు మీరు అన్రిజిస్టర్డ్ డీలర్ అమ్మునప్పుడు అక్కడ ఆధార్ నంబర్ కానీ పాన్ నంబర్ కానీ సిస్టమ్ తీసుకోదు. అక్కడ జిఎస్టీ నంబర్ లో మీరు కొట్టాల్సింది యూఆర్పి, అన్రిజిస్టర్డ్ పర్సన్. కొట్టిన వెంటనే పేరు బాక్స్ ఓపెన్ అయిపోతుంది, మీరు పేరు మిగిలిన ఇన్ఫర్మేషన్ అన్ని కొట్టొచ్చు. ఓకే, సో అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి మనం ఇనీషియల్ గా చెప్పుకున్నట్టుగా పర్చేస్ చేస్తున్నా కూడాను అక్కడ వేబుల్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంటే మనమే వేబుల్ జనరేట్ చేయాలి. ఇన్వర్డ్ ఆప్షన్ కొడతాము, జిఎస్టీ నంబర్ లో యూఆర్పి కొడతాం, ఆ వ్యక్తి పేరు అడ్రస్ కంప్లీట్ గా కొట్టాలి. నెక్స్ట్ సార్, ఆర్సిఎం పర్చేసెస్ కానీ ఆర్సిఎం సేల్స్ కానీ అన్రిజిస్టర్డ్ డీలర్ తో జరుగుతున్నప్పుడు ఎలా చేయాలి సార్? ఆర్సిఎం సేల్ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లోని మీరు సరుకు కొనుక్కుంటారు, దాని మీద పర్చేజ్ మీద మీరే ట్యాక్స్ కట్టాలి. సో అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి కొనుక్కుంటున్నప్పుడు అన్రిజిస్టర్డ్ డీలర్ యొక్క ఆర్సిఎం పర్చేజ్ ఇన్వాయిస్ మీరే రాయాలి రూల్ ప్రకారంగా. సో ఆ ఇన్వాయిస్ ట్యాక్స్ కూడా మీరే డిక్లేర్ చేయాలి, రూల్ ప్రకారంగా మీరే డిక్లేర్ చేయాలి. కాబట్టి అక్కడ ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సార్ ఆర్సిఎం పర్చేజ్ చేస్తున్నప్పుడు ఆర్సిఎం ఇన్వాయిస్ మీరు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు చాలాసార్లు ఓచర్లు పెడుతున్నాం సార్, ఓచర్ పర్చేజ్ అంటున్నాం, కుదరదండి. అక్కడ ఆర్సిఎం ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అండ్ ఆ ఆర్సిఎం ఇన్వాయిస్ డీటెయిల్స్ అక్కడ ఫీడ్ చేయాలి. అక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ లో ట్యాక్స్ ఇన్వాయిసే కొట్టాలి. అదే ఎక్కడైతే ఆర్సిఎం లైబిలిటీ లేదో అక్కడ బిల్ ఆఫ్ సప్లై మనమే తయారు చేసుకోవాలి. అవతల డీలర్ బిల్ ఆఫ్ సప్లై లేదంటే వాళ్ళని తయారు చేయించిస్తే వెల్ అండ్ గుడ్ అండి, పద్ధతిగా ఆయన చేయాలి. ఆయన చేయనప్పుడు మీరు చేయాలి. ఓచర్ కాన్సెప్ట్ ఈ జిఎస్టీలో లేదు, అక్కడ పర్చేస్ ఇన్వాయిస్ కానీ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అందులో చాలా వరకు పెట్టి అఫెన్సెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 6778 వెహికల్ నెంబర్ అండి. 6778 కి బదులు మీరు వెహికల్ తీసుకున్నప్పుడు 6787 కొట్టేశారు, అంటే ఒక నంబర్ తారుమారైంది. అలాగే పిన్ కోడ్ లో 31 కి బదులు 30 కొట్టేశాం. చిన్న చిన్న మిస్టేక్స్, ఇలాంటి పెట్టి అఫెన్సెస్ అవుతున్నప్పుడు కూడా డిపార్ట్మెంట్ మనల్ని ట్యాక్స్ పెనాల్టీ 100% కట్టమని ఇబ్బంది పెడుతున్నారు. సార్ దీనికి సర్క్యులర్ నెంబర్ 64 అని ఆగస్ట్ 2018 లో వచ్చింది. ఈ పెట్టి అఫెన్సెస్ కి ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు 500 రూపీస్, నెక్స్ట్ టైం పట్టబడితే 1000 రూపాయలు జరిమానా వేయాలని చెప్తూ మనకి సిబిఐసి వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి పెట్టి అఫెన్సెస్ లో మీరు ఇబ్బంది పడినప్పుడు ఈ సర్క్యులర్ వాడుకోండి సార్. అందులో చాలా పెట్టి అఫెన్సెస్ వాళ్ళు మీకు ఇచ్చారు. మీరు చూస్తే రోజువారీ జరిగే దాంట్లో పెట్టి అఫెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అడ్రస్ తప్పు రాయడం, చెప్పాను కదా సార్, నాకు 2 రిజిస్టర్డ్ ప్రెమిసెస్, గాంధీనగర్ లాబీపేటకి బదులు గాంధీనగర్ రాసేసాను. సో ఇట్ కెన్ ఆల్సో బి ఏ పెట్టి అఫెన్స్. ఓకే, సో ఈ పెట్టి అఫెన్సెస్ అన్నవి ఎప్పుడైనా కానీ జరిగినప్పుడు డిపార్ట్మెంట్ మీకు 100% ట్యాక్స్ అండ్ పెనాల్టీ లెవీ చేస్తున్నప్పుడు ఈ సర్క్యులర్ 64 బెనిఫిట్ తీసుకుని మీరు 500 రూపాయలు కానీ 1000 రూపాయల పెనాల్టీతో తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సార్, డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చినప్పుడు మనం చేసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టేక్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఎప్పుడు నోటీస్ ఇన్ టైం ఇస్తుంది,
రిమైండర్స్ కానీ అదర్ పేపర్స్ ఇన్ టైం ఇస్తుంది. మీరు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అయ్యా నేనున్నాను, మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు, నేను చూసుకుంటాను కదా. మీకు రేపు ఆయనకి మీకు కుదరలే, నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ ఇచ్చేస్తారు. ఆర్డర్లు ఏంటి రాస్తారు, నేను నోటీస్ ఇచ్చాను, డీలర్ రిప్లై ఇవ్వలేదు, లేదా డీలర్ సవ్యంగా రిప్లై ఇవ్వలేదు. సార్ పేపర్ వర్క్ అన్నది ఎప్పుడు మనం మన పద్ధతిలో స్ట్రాంగ్ గా చేసుకోవాలి. చాలాసార్లు మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీసులకి మనం ప్రాపర్ గా రిప్లై ఇవ్వకపోవడం. మీరు డిపార్ట్మెంట్ ఇచ్చే నోటీసులకి ప్రాపర్ గా రిప్లై ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. ఓకే సార్, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చాలా కామన్ గా ఉందండి చాలా మంది ప్రొఫెషనల్స్ కి అండ్ ఈవెన్ డీలర్స్ కి. వేబిల్ తీయాలండి, ఏదో రీజన్ వల్ల తెలుసో తెలియక నేను వేబిల్ తీలే, సరుకు పంపించాను, సరుకు రీచ్ అయిపోయింది, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్వరు మధ్యలో ఆపలే, ఎక్కడ వెరిఫికేషన్ అవ్వలేదు. సార్ తర్వాత పట్టుకుంటే పెనాల్టీ వేస్తారా? ఎందుకంటే చాలా మంది ఒపీనియన్ ఏంటి అంటే అసెస్మెంట్ లో కానీ ఆడిట్ చేస్తున్నప్పుడు కానీ మళ్ళీ డిపార్ట్మెంట్ నువ్వు వేబిల్ తీయలేదని పెనాల్టీ వేయొచ్చు. వేస్తారా? ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు నేను వేబిల్ తీయొచ్చా? సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వేస్తారా వేయరా అన్నదానికి వచ్చేసరికి ఆల్వేస్ డిపార్ట్మెంట్ విల్ సే ఎస్, నేను వేస్తాను. జనరల్ పెనాల్టీ ఫర్ నాన్ కంప్లైన్స్ వేయొచ్చు. జనరల్ పెనాల్టీ ఎంత? 50,000. 122 కింద 10,000 కూడా వేయొచ్చు, ఎందుకంటే ట్యాక్స్ ఇవేషన్ లేదు కాబట్టి. వేస్తారా వేయరా అన్నది టైం విల్ టెల్. అది నిలబడుతుందా ఇంకా కోర్టులు డిసైడ్ చేస్తారు, ఎందుకంటే మనకి లీగల్ ప్రెసిడెంట్స్ అయితే లేవు. కానీ మనం మన వ్యాట్ యాక్ట్, ఎర్స్ట్వెల్ వ్యాట్ యాక్ట్ ని కానీ చూసుకుంటే మనకి సిమిలర్ ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ అసెస్మెంట్ టైంలో వేయలేదు. కానీ ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తే మనకి అసెస్మెంట్ లో వేబిల్ ఇష్యూ చేయకుండా నువ్వు పర్చేస్ చేసావు, ఇది ట్యాక్స్ ఇవేషన్ జరిగింది అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో టేకింగ్ ఏ లీఫ్ అవుట్ ఆఫ్ ఇట్, ఫస్ట్ సజెషన్ వేబిల్ జనరేట్ చేయండి. ఇన్ కేస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక వెహికల్ నంబర్ వేసి వేబిల్ జనరేట్ చేయడం ట్రై చేయొద్దు. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది, సరుకు రీచ్ అయిపోయింది, వేబిల్ జనరేట్ చేయలేదు, ఓకే, యూ హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్. అండ్ ఇంకా ఆ పెనాల్టీ ఏదైతే ఉందో కట్టాలా లేదా అన్నది ఆ రోజు చూద్దాం. 100% పెనాల్టీ వేస్తారా, 50,000 పెనాల్టీ వేస్తారా, 20,000 పెనాల్టీ వేస్తారా అన్నది ఆ రోజు డిసైడ్ అవుతుంది. అది నిలబడుతుందా లేదా టైం చెప్తుంది సార్. ఎందుకంటే యాజ్ ఎ ప్రొఫెషనల్ అందరికీ అందరు ఒపీనియన్స్ ఉన్నాయి, కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. బట్ అట్ ది ఎండ్ కోర్ట్ ఏదైతే చెప్తుందో అది చెల్లుబాటు అవుతుంది. ఇంకా కోర్ట్స్ దీని మీద ఎటువంటి జడ్జ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మనం అందరం వెయిట్ చేస్తున్నాం. బట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కాషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఇన్ కేస్ మీరు వేబిల్ కానీ జనరేట్ చేయకుండా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ రెండోసారి వేబిల్ జనరేట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటున్నానంటే సార్ డిపార్ట్మెంట్ కి ఇప్పుడు మల్టిపుల్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నారు. మనకి ఆంధ్రాలో మన అందరికి అలవాటు ఎస్ఐఎస్ రిపోర్ట్స్, సాస్ రిపోర్ట్స్ అన్నాం. సాస్ రిపోర్ట్ మీద ఎన్ని అసెస్మెంట్లు చేశారు, ఎన్ని లవ్ లెటర్లు వచ్చాయి, ఎంత బాధపడ్డామో మనకి తెలుసు. సో అలాంటి రిపోర్ట్స్ ఇప్పుడు కూడా జనరేట్ అవుతున్నాయి. ఓకే, ఈ రిపోర్ట్స్ లోని మనకి రేపు ఇబ్బంది కలిగే పరిస్థితి రాకూడదు. ఆల్రెడీ మేము కొన్ని కేసెస్ చేస్తున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ మన ఒక నోటీస్ ఇచ్చింది మాకు, మా సంబంధించిన ఒక డీలర్ కి. ఒక వెహికల్ నంబర్ ఉందండి, ఆ వెహికల్ లో మా డీలర్ వైజాగ్ నుంచి హైదరాబాద్ కి వెహికల్ కొట్టారు. అదే టైంలో అదే వెహికల్ హైదరాబాద్ నుంచి తమిళనాడుకు కూడా ఎవరో కొట్టారట. అరగంట డిఫరెన్స్ లో ఎలాగ అయ్యింది అని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఓకే, అలాగే ఒక్కొక్కసారి ఒక కేసులో ఏమొచ్చి మా వాళ్ళు సేమ్ ఎక్స్ట్రా కాషియస్ గా ఉండడానికి గూడ్స్ మూవ్ అవ్వలేదండి, సరుకు కొనుక్కున్నారు. ఈరోజు సరుకు కొనుక్కున్నారు, ఏమన్నారంటే నువ్వు గొడవలో ఉంచు, నేను 3-4 రోజుల్లోని సరుకు లిఫ్ట్ చేస్తాను. సో ఇది ఐరన్ అండ్ స్టీల్ చాలా కామన్ గా జరుగుతుందండి. సరుకు ఈ రోజు కొనేస్తాం, డెలివరీ తీసుకోము, 3-4 రోజుల్లో మనం ఒక డీలర్ని వెతుక్కుంటాం, ఎవరు మన దగ్గర కొనుక్కుంటారో అక్కడ నుంచి అక్కడే పంపించేస్తాం. ఎందుకంటే లోడింగ్ అన్లోడింగ్ పెద్ద ఖర్చు, మార్జినే రూపాయి. ఈ లోడింగ్ అన్లోడింగ్ 80 పైసలు అయిపోతే కష్టం కదండి మనకి. సో మనం ఏం చేస్తాం, నువ్వు ఆగురా బాబు, నేను నీకు చెప్తాను, ఆ రోజు నాకు సరుకు పంపించి అంటాం. సో మనం సరుకు కొనేసుకున్నాం, మూమెంట్ అయ్యిందా? అవలే. మూమెంట్ 3 రోజుల తర్వాత అయ్యింది. సో 3 రోజుల తర్వాత అయినప్పుడు మీరు బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ ఆప్షన్ లో మీరు వేబిల్ తీసి పంపించాలి. కానీ మొదటి డీలర్ వేబిల్ కానీ కొట్టేస్తే మధ్యలో టాల్ క్రాస్ అవ్వదు. ఆ వెహికల్ ఆ రోజు ఎక్కడో ఉంటుంది, ఇంకెవరో తీస్తారు, ఇబ్బంది పడతారు. సో అగైన్ సార్, వెహికల్ మూవ్మెంట్స్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ట్రాక్ చేస్తున్నాయి. మీరు కానీ పేపర్లో చూస్తే మీకు రెగ్యులర్ గా వస్తుంటుంది. సో సార్ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వేబిల్ ఇష్యూలోకి వచ్చేసరికి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. సార్ ముందు డిస్టెన్స్ అన్నది 100 కిలోమీటర్స్ పర్ డే పెట్టారండి, దాన్ని పెంచి 200 కిలోమీటర్లు చేశారు. అంటే 1000 కిలోమీటర్లు ముందు 10 రోజుల్లో వేబిల్ వ్యాలిడిటీ ఉంటే ఇప్పుడు దాన్ని తగ్గించి 5 కిలోమీటర్లు చేశారు. డిపార్ట్మెంట్ ఏంటంటుంది, రోడ్లు బాగున్నాయి, స్పీడ్ బాగుంది, వెహికల్ స్పీడ్ గా కొట్టియొచ్చు. నెక్స్ట్ సార్, ముందు ఇప్పుడు 2 ట్యాక్స్ పీరియడ్స్ కానీ మీరు రిటర్న్ ఫైల్ చేయకపోతే
మీకు వేబిల్ బ్లాక్ చేసేస్తారు. మీకు వేబిల్ జనరేట్ అవ్వదు. సో 2 ట్యాక్స్ పీరియడ్స్ అంటే మీరు క్యూఎంఆర్పీలో ఉంటే 6 నెలలు, నాన్ క్యూఎంఆర్పీలో ఉంటే 2 నెలలు. రెండో నెల 31వ తారీఖు అయింది అంటే 1వ తారీఖు మార్నింగ్ వేబిల్ బ్లాక్ అయిపోతుంది. ఓకే సార్, నెక్స్ట్ ఈ చట్టాల్లో మార్పు తెస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మనకి కొనుక్కున్న డీలర్ కూడా వేబిల్ అంటే రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆయనకి కూడా వేబిల్ జనరేట్ చేయడానికి వీలు అయ్యేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక డీలర్ నండి, నేను సరుకు అమ్ముతున్నాను, నేను ఇన్ టైం రిటర్న్స్ వేస్తున్నాను. నా నుంచి ఏ అన్న ఒక డీలర్ సరుకు కొనుక్కుంటాడు, ఆయన 3 నెలల నుంచి రిటర్న్ అయ్యేది. ఇప్పుడు ఏమయ్యేదంటే నేను ఆయనకి వేబిల్ తీయాలి అంటే తీయడానికి సిస్టమ్ ఒప్పుకునేది కాదు, బాగా ఇబ్బంది పడుతున్నాం. సో దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని అర్థం చేసుకొని, ఇప్పుడు నేను ఏకి వేబిల్ తీయొచ్చు, ఏ సేల్ చేసినప్పుడు వేబిల్ తీయలేరు, కానీ కొనుక్కోవడానికి ఆయనకి ఎవరైనా ఇక వేబిల్ తీయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్ ని వాళ్ళు రెక్టిఫై చేశారు. సో అమెండ్మెంట్ తీసుకొచ్చి రిసిపియంట్ కానీ రిటర్న్ ఫైల్ చేయకపోయినా సప్లయర్ వేబిల్ తీయొచ్చు, వేబిల్ బ్లాక్ అవ్వదు. అండ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, వెహికల్ నంబర్స్ వాహన్ పోర్టల్తో ఇంటిగ్రేట్ అయిపోయాయి. మీరు వెహికల్ నెంబర్ కొట్టిన వెంటనే వాహన్ పోర్టల్లో వెహికల్ స్టేటస్ చూపిస్తుంది. అండ్ లేటెస్ట్ గా టోల్ డేటాతో కూడా వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారండి. సో ఈ టోల్ డేటాతో ఇంటిగ్రేట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఇంకొక రీజన్ ఏంటంటే, డిపార్ట్మెంట్ ప్రతిసారి రోడ్ మీద ఉండి మీ వెహికల్ వెరిఫై చేయలేదు కదా, ఒకే వెహికల్ ని 3 సార్లు తిప్పేస్తున్నారట ఒకే రోజు. నిజమా కాదా, అబద్ధమా అన్నది నో కామెంట్స్. బట్ సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకే వెహికల్ ఒకే వేబిల్ నంబర్ మీద ఒకే టోల్ నుంచి 3 సార్లు క్రాస్ అయింది అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటో నేను చెప్పక్కర్లేదు. సో ఈ ఎక్కడెక్కడైతే టోల్స్ ఉన్నాయో అక్కడ మీకు ఈ వేబిల్ తో ఉన్న వెహికల్ నంబర్ ని వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అండ్ సార్ ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇది నేను పెట్టలేదు, ఫ్యూచర్ లో RFID వస్తుంది సార్. ఆల్రెడీ యూపీ RFID నోటిఫై చేసింది. వెహికల్స్ కి RFID ట్యాగ్ పెడతారు. ప్రతి చోట అదర్ దెన్ టోల్ ఉన్న చోట RFID రీడర్స్ పెట్టేస్తారు సార్ డిపార్ట్మెంట్. ఇంకా ఆఫీసర్ ఉండడు. వెహికల్ RFID క్రాస్ చేసిన వెంటనే ఈ వెహికల్ క్రాస్ అయిందని RFID క్యాచ్ చేసుకుంటారు. సో చాలా రూట్స్ లో ఎక్కడైతే టోల్స్ లేవో, ఎక్కడైతే ఇవేజన్ జరుగుతుందని డిపార్ట్మెంట్ అనుకుంటుందో అక్కడ RFID రీడర్స్ పెట్టేస్తారు. అండ్ వెహికల్ కి RFID ట్యాగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే వెహికల్ క్రాస్ అయిందో ఆ వెహికల్ క్రాస్ అయిందని అక్కడ ఎంట్రీ అయిపోతుంది. సో ఒకే వెహికల్ 2 సార్లు 3 సార్లు తిప్పే అలవాటు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఫ్యూచర్ లో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సో అది వెరీ సూన్ రాబోతుందండి. కోవిడ్ మహిమ అని చెప్పి కొద్దిగా ఇవన్నీ డిలే అయ్యాయి, లేకపోతే RFID అన్నది మేబీ ఈ టైం కల్లా ఇంప్లిమెంట్ అయిపోయేదేమో. సార్ ఇప్పటి వరకు కూడా మనం రూల్స్, ప్రొసీజర్స్, కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రెగ్యులర్ గా డిపార్ట్మెంట్ మనల్ని ఇబ్బంది పెట్టే ప్లేసుల్లో కొన్ని వెహికల్ మీద జడ్జ్మెంట్లు వచ్చేసారు, చాలా మంచి జడ్జ్మెంట్స్. సో జడ్జ్మెంట్ అన్నది ఇబ్బంది వచ్చినప్పుడే వాడండి, జడ్జ్మెంట్ ఉంది కదా అని చెప్పి అదే తప్పు చెయ్యొద్దు. సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిపార్ట్మెంట్ అవాయిడ్ చేద్దాం, అవాయిడ్ అవ్వదు అన్నప్పుడే ఈ జడ్జ్మెంట్స్. సో ఇది కేరళ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అండి. మొదటిది ఒక వాచ్ ఉందండి 4.5 లక్షలట. సమ్ ఏదో రీజన్ వల్ల ఆ వాచ్ ని 9 రూపాయలకి అమ్మాడు ఆయన. బిల్లులో 4,49,550 రూపాయలు లెస్ డిస్కౌంట్ రాసేసి 8 రూపీస్ బెస్ట్ సెల్లర్ అన్న ఆయన సరుకు తెప్పించుకున్నాడు సార్. వేబిల్ కావాలా? ఎందుకంటే 50,000 దాటితే వేబిల్ ఉండాలి కదా. ఆయన వేబిల్ పెట్టలే. ఆయన ఏంటంటాడంటే ట్రాన్సాక్షన్ వాల్యూ 9 రూపాయలే. కోర్టు ఒప్పుకుంది. సో ట్రాన్సాక్షన్ వాల్యూ విల్ ఆల్వేస్ ప్రివేల్. నెక్స్ట్ సార్ గూడ్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది, ఈ వేబిల్ ఉందండి. ఆ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క HSN కోడ్లు రిజిస్ట్రేషన్ లో లేవటండి. ఇది గుజరాత్ హైకోర్టు కేసు, సెకండ్ వన్ నేను చెప్తున్నాను. అంటే నేను ఒక ఐటమ్ తెప్పించాను, 0410 అని ఒక ఐటమ్ తెప్పించానండి, HSN కోడ్. అది నేను నా రిజిస్ట్రేషన్ నంబర్ లో పెట్టలే, చేయించుకోలేదు, కానీ సరుకు తెప్పించుకున్నాను. దాంట్లో డిపార్ట్మెంట్ పట్టుకుని బిల్లు, వే బిల్లు ఉంది, అన్ని కరెక్టే, ఎక్కడ ఏం తప్పు లేదు. ఓన్లీ ఇష్యూ ఏంటంటే ఈ 0410 అన్న HSN కోడ్ నా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో నేను యాడ్ చేయలేదట. డిపార్ట్మెంట్ ట్యాక్స్ పెనాల్టీ కట్టమంటుంది. లాలో అలాంటి ప్రొవిజనే లేదు, ట్యాక్స్ పెనాల్టీ కట్టక్కర్లేదు అని చెప్తూ FS ఎంటర్ప్రైజెస్ కేసులో గుజరాత్ హైకోర్టు ఈ తీర్పునివ్వడం జరిగిందండి. నెక్స్ట్ సార్ రాంచీ కెరియర్ కార్పొరేషన్ లో అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఏం ఇచ్చిందంటే, డిటెన్షన్ అన్నది ట్రక్ డ్రైవర్ కి ఇవ్వడానికి లేదట. ట్రక్ డ్రైవర్ కి ఇస్తే కుదరదు, అది ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి అని చెప్తూ ఒక తీర్పునిచ్చిందండి. ఓకే, చాలా సార్లు ఏమవుతుంది, ట్రక్ డ్రైవర్ కి మేము నోటీస్ ఇచ్చాము, మీరు రిప్లై ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు. సో సెక్షన్ 169 ప్రకారంగా అది పోర్టల్లో మీకు సర్వ్ చేయాలి, అది చేయలేదు. సో సర్వింగ్ ఆఫ్ నోటీస్ టు ట్రక్ డ్రైవర్ ఈజ్ హెల్డ్ నాట్ కరెక్ట్.
అలాగే సార్ ఇంకొక జడ్జ్మెంట్ మన తెలంగాణ హైకోర్టు నుంచే వచ్చిందండి. వెహికల్ రాంగ్ రూట్కి వెళ్ళిపోయింది. బిల్ ఉంది, వే బిల్ ఉంది, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. కానీ బై మిస్టేక్ వెహికల్ రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయింది. సో రాంగ్ రూట్ లో వెళ్ళినంత మాత్రాన ట్యాక్స్ పెనాల్టీ వేయడానికి లేదు. కమలేష్ స్టీల్ కేసులోని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అండి అది. నెక్స్ట్ సార్, ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఐజిఎస్టి ట్రాన్సాక్షన్ కాబట్టి పెనాల్టీ అన్నది సిజిఎస్టి యాక్ట్ కిందే వేయాలి, కానీ ఎస్జిఎస్టి యాక్ట్ కింద పెనాల్టీ వేయడానికి కుదరదు అని చెప్తూ కేరళ హైకోర్టు ఈ కేసులోని మొహమ్మద్ షరీఫ్ కేసులో ఒక తీర్పు ఇచ్చింది సార్. దీని ఇంపాక్ట్ ఏంటి అంటే మీకు అన్ని 50%. సో ఎస్జిఎస్టి యాక్ట్ కింద పెనాల్టీ వేయడానికి కుదరదు, ఓన్లీ సిజిఎస్టి యాక్ట్ కిందే పెనాల్టీ వేయాలి అని చెప్తూ మొహమ్మద్ షరీఫ్ కేసులో కేరళ హైకోర్టు తీర్పిచ్చిందండి. నెక్స్ట్ సార్, ఇది ఈ జడ్జ్మెంట్ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ హైకోర్టు నుంచి వచ్చిందండి. సిమిలర్ జడ్జ్మెంట్ అండ్ ఈ మధ్య మళ్ళీ ఇంకో 2 జడ్జ్మెంట్ కూడా వచ్చాయి. సార్, అండర్ ఇన్వాయిస్ అని చెప్పి మనకు సరుకు ఆపేస్తుంటారు సార్ చాలా సార్లు డిపార్ట్మెంట్. అండర్ ఇన్వాయిస్ ఈస్ నాట్ ద గ్రౌండ్ ఫర్ డిటెన్షన్. ఓకే, క్వాంటిటీ టాలీ అయిపోయింది, వెయిట్ టాలీ అయిపోయింది, మెటీరియల్ టాలీ అయిపోయింది, బిల్ నంబర్ అన్ని సరిపోయి, ఓన్లీ గూడ్స్ అండర్ ఇన్వాయిస్. సార్ ఇది మీరు 100 రూపాయలు బిల్ తెచ్చారండి, నా ప్రకారం ఇది 500 ఉండొచ్చు అని చెప్పి వెహికల్ ఆపడానికి వీలు లేదు అని చెప్తూ మనకి తెలంగాణ హైకోర్టు అలాగే ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పులు ఇవ్వడం జరిగిందండి. సో అండర్ ఇన్వాయిస్ మీద బండి వెనక ఎన్నిసార్లు ఆపారో అందరికీ తెలిసిందే. నో సార్, బిల్లులోనేమో వచ్చి ఐజిఎస్టీకి బదులు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వేస్తారట పాపం డీలర్ తెలియక. తప్పు జరగవచ్చు కదా సార్, అందరం మన ఎక్స్పర్ట్స్ కాదు కదా. సో జస్ట్ బికాస్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీకి బదులు ఐజిఎస్టీ వేసినంత మాత్రాన లేదా ఐజిఎస్టీకి బదులు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వేసినంత మాత్రాన గూడ్స్ డిటైన్ చేయడానికి వీలు లేదు అని చెప్తూ కేరళ హైకోర్టు ఉమియా ఎంటర్ప్రైజెస్ లో ఒక తీర్పు ఇచ్చిందండి. నెక్స్ట్ సార్, బిల్ నంబర్లు కంటిన్యూస్ గా లేవట. అంటే ఎప్పుడు 1-200 ఈ డివైస్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు 1-200 వాడుతున్నారు ఇప్పటికీ కూడా. ఓకే, మన ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కానీ మీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ అందరూ కూడాను ఆల్రెడీ మీకు చెప్పుంటారు సార్, మీరు బిల్లు 1 నుంచి మొదలు పెడితే మన ఇయర్ ఎండింగ్ వరకు ఒకటే నంబర్ వాడండి. కానీ ఎందుకో మరి పాపం ఈ డివైస్ డిస్ట్రిబ్యూటర్ అయినా 1-200 వాడుకున్నారు. బిల్ నంబర్లు కంటిన్యూస్ గా లేవని చెప్పి గూడ్స్ డిటైన్ చేసేసారు. నో, నాట్ పాసిబుల్ అని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది సార్. నెక్స్ట్ సార్, గూడ్స్ ట్రాన్సిట్ లో ఉన్నాయండి, వేబిల్ లేదు. ఈ కేసులో ఏం జరిగిందంటే సినర్జీ ఫెర్టీ కెమికల్స్ లో ఆయన గూడ్స్ ఇంపోర్ట్ చేశారు. సార్ మీ అందరికీ తెలిసింది ఏంటంటే గూడ్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు కస్టమ్స్ లోనే ఆ గూడ్స్ మీద సంబంధించిన ట్యాక్స్ అంతా కట్టేసి తీసుకురావాలి. ట్యాక్స్ కట్టకుండా సరుకు ఇండియాలో మనకి ఎంటర్ అవ్వదు, అంటే కస్టమ్స్ బౌండరీ నుంచి సరుకు బయటికి రాదు. సో ఆ సరుకు ఆయన కస్టమ్స్ నుంచి ఆయన గొడవలకు తీసుకెళ్తున్నప్పుడు సమ్ రీజన్స్ బెస్ట్ నోన్ టు దెమ్ వాళ్ళు వేబిల్ తీయడం మర్చిపోయారండి. వేబిల్ తీయడం మర్చిపోయినప్పుడు డిపార్ట్మెంట్ మధ్యలో వెహికల్ ఆపి నువ్వు ట్యాక్స్ పెనాల్టీ కట్టు అని చెప్తూ వెహికల్ ని డిటైన్ చేశారు. గుజరాత్ హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ఆల్రెడీ అది ట్యాక్స్ కట్టేసి తీసుకొచ్చారు, ట్యాక్స్ ఇవేజన్ చేయడానికి అవకాశమే లేదు. సో ట్యాక్స్ ఇవేజన్ అవకాశం లేని సందర్భాన వేబిల్ లేనంత మాత్రాన ట్యాక్స్ పెనాల్టీ వేయడానికి వీలు లేదు అని చెప్తూ మనకి ఇది ఓన్లీ ఇంపోర్ట్ వరకు మనకి కొంతవరకు హెల్ప్ఫుల్ అండి. ఈ గుజరాత్ హైకోర్టు సినర్జీ కేసులో మనకి తీర్పు ఇవ్వడం జరిగిందండి. సో సార్, దిస్ ఈస్ ఆల్ వాట్ ఐ కుడ్ షేర్. సో ఇక మనకి ఎవరికైనా కూడా ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా క్లారిఫికేషన్ కానీ కావాలి అంటే ఐ వుడ్ బి గ్లాడ్ అండి. సార్ కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేశారు సార్. అవును సార్, నేను చూస్తాను సార్. ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గూడ్స్ హైదరాబాద్కి పంపిస్తాం, ఒకే వెహికల్ లో పంపిస్తున్నారు. కొన్ని గూడ్స్ ఏమో నుంచి విజయవాడ నుంచి లోడ్ చేశారు, ఇంకా కొన్ని గూడ్స్ ఏమో నుంచి వైజాగ్ నుంచి అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి కొనుక్కొని మీరు లోడ్ చేస్తున్నారు సార్. సార్ అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ ఎలా జరుగుతున్నది ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇన్ కేస్ ఫస్ట్ మీరు వైజాగ్ లో సరుకు లోడ్ చేసుకొని
వైజాగ్ నుంచి విజయవాడ తెప్పిస్తారు, అంతే కదా? విజయవాడ తెప్పించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మీరు గూడ్స్ లోడ్ చేస్తే వైజాగ్ హైదరాబాద్ పంపిస్తారు. సందర్భం ఎలాగా అన్నది ఇంపార్టెంట్ సార్. ఇన్ కేస్ మీరు వైజాగ్ నుంచి ఫస్ట్ విజయవాడ సరుకు తెప్పించుకొని అక్కడి నుంచి మళ్ళీ మీరు విజయవాడ లోడ్ చేసి పంపిస్తే బెటర్ ఆప్షన్ ఏంటంటే విజయవాడ నుంచి వైజాగ్ వరకు కూడా పర్చేజ్కి మీరు అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి బిల్ ఆఫ్ సప్లై తీసుకొని వాళ్ళు కానీ మీరు కానీ వేబిల్ పెట్టి ఫస్ట్ విజయవాడ తెప్పించుకుంటారు. ఇవి వచ్చిన తర్వాత ఏదైతే బ్యాలెన్స్ సరుకు మీరు లోడ్ చేస్తున్నారో ఈ రెండుటి కలిపి సింగిల్ ఇన్వాయిస్ వేబిల్ పెట్టి పంపించడం అనేది ఒక ఆప్షన్ సార్. ఆప్షన్ నెంబర్ 1. లేదండి నాకు ఇలా వద్దు అనుకుంటే మీరు 2 ఇన్వాయిస్ కింద మీరు బ్రేకప్ చేసుకోవాలి. వైజాగ్ నుంచి ఏదైతే మీరు సరుకు మూవ్ చేస్తున్నారో అది బిల్ ఫ్రమ్ డిస్పాచ్ ఫ్రమ్ ఆప్షన్ లో ఒక ఇన్వాయిస్ ఇస్తారు. అండ్ విజయవాడ నుంచి హైదరాబాద్కి ఏదైతే మీరు సరుకు లోడ్ చేసి మళ్ళీ పంపిస్తున్నారు అదే వెహికల్లో దానికి ఇంకొక ఇన్వాయిస్ జనరేట్ చేసి రెగ్యులర్ కేటగిరీలో మీరు ఇవ్వాలి సార్. సో ఐ హోప్ బొరై గారికి నేను ఈ ఫస్ట్ ఆన్సర్ అనేది ఆన్సర్ చేయగలిగాను సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డీలర్ 2 బిజినెస్ ఎంట్రీ, ఏ సెల్ఫ్, బి ఇన్ ద నేమ్ ఆఫ్ వైఫ్. He made an interstate supply of tax invoice from A. E-way bill generated by B. Goods delivered. ఓకే సార్, ఏ అండ్ బి అన్నవి ఏ అన్నది మీ ఎంటిటీ, బి అన్నది ఒక అసోసియేట్ ఎంటిటీ అన్నారు. బై మిస్టేక్ మీ ఎంటిటీకి బదులు మీరు అసోసియేట్ ఎంటిటీలో వేబిల్ తీసేశారు, సరుకు వెళ్ళిపోయింది, ఇప్పుడు మిస్టేక్ అయింది, ఏం చేయాలి? క్యాన్సిలేషన్ పీరియడ్ కూడా ల్యాప్స్ అయిపోయింది. సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఇనీషియల్ గా మీకు చెప్పినప్పుడే ఈ మిస్టేక్ అవ్వకుండా అవాయిడ్ చేయమంటున్నాను సార్. ఇంకా క్యాన్సిలేషన్, రిజెక్షన్ రెండిటికి కూడా పీరియడ్ అయిపోయింది అంటే సార్ లాస్ట్ ఆప్షన్ ఒకటే మిగులుతుంది సార్. డిపార్ట్మెంట్ మీ దగ్గర రావడానికి ముందు మీరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి సార్. సార్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే మీరు కానీ డిపార్ట్మెంట్కి ఇన్ రైటింగ్ ముందే ఇస్తే అది 73కి వెళ్తుంది, 74కి వెళ్ళదు. అండ్ ఆల్రెడీ ట్యాక్స్ డిశ్చార్జ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలాంటప్పుడు ఏ అండ్ బి అంటే మీది మీ వైఫ్ ఏదైతే ఆ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో ఇద్దరు ఆఫీసర్లు ఒకే జ్యూరిస్డిక్షన్ అయితే పర్వాలేదు. వేరే వేరే జ్యూరిస్డిక్షన్ అయితే సిసి మార్క్ చేసి ఇలా తప్పు జరిగింది, ఇది ఇలా జరిగింది అని చెప్పి మీ బిల్ కాపీ, వే బిల్ కాపీ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీరు ఆఫీసర్కి కంపల్సరీగా అట్లీస్ట్ బై ఈమెయిల్ అయినా ప్రొవైడ్ చేయండి. దానికి తప్పించి మీ దగ్గర ఇంకే ఆప్షన్ లేదండి సార్. ఇంకొక క్వశ్చన్, వెన్ సప్లై వాజ్ మేడ్ టు SEZ, వాట్ ఈస్ ద సప్లై ఈ వే బిల్. సార్ SEZ కి సరుకు పంపిస్తున్నప్పుడు సప్లైయే సెలెక్ట్ చేయాలండి, ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేయకూడదు. ఎందుకంటే SEZ అన్నది ఫిజికల్ లాస్ కోసం అవుట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ కూడా జిఎస్టీలోది 0 రేటెడ్ సప్లైలో ఉన్నా కూడాను మనం B2Bలోనే కదా రిపోర్ట్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ లో చేయట్లేదు. అదే విధంగా ఇక్కడ మీరు SEZ అయినప్పుడు అక్కడ సప్లైలోనే పెడతారు, రేట్ ఆఫ్ ట్యాక్స్ 0 వస్తుంది. మీకు ఆటోమేటిక్ గా ఆ నంబర్ SEZ లో ఉంటే మీరు వేబిల్ తీసుకున్నప్పుడు SEZ నంబర్ అని చెప్పి సిస్టమ్ చూపించేస్తుందండి. సార్ త్రినాథ్ గారు క్వశ్చన్ అడిగారండి, ఈ ఇన్వాయిస్ యూఆర్పి డీలర్కి యూఆర్పి నుంచి కొనుక్కుంటున్నప్పుడు ఎలా జనరేట్ చేయాలి. సార్ ఆల్రెడీ నేను చెప్పినట్టుగా మీరు అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి కొనుక్కుంటున్నప్పుడు సార్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జిఎస్టీలో మీరు అన్రిజిస్టర్డ్ డీలర్ అయినప్పటికీ కూడాను మీరు కంపల్సరీగా బిల్స్ బుక్స్ మెయింటైన్ చేయాలి. బిల్స్ బుక్స్ మెయింటైన్ చేయను అంటే కుదరదండి. ఓకే, సో వాళ్ళు కూడాను బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు చేయట్లేదు అలాంటప్పుడు మీరే మీ పర్చేజ్ ఇన్వాయిస్ తయారు చేసుకొని మీరు ఇన్వర్డ్ ఈ వే బిల్ జనరేట్ చేస్తారు, జిఎస్టీ నంబర్లో యూఆర్పి రాస్తారు. అదే అక్కడ వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ రాసి ఇన్వర్డ్ అయితే ఇన్వర్డ్, అవుట్వర్డ్ అయితే అవుట్వర్డ్, ఆ విధంగా మీరు మీ సరుకు తెచ్చుకోవాలండి. సార్ ఈ ఇన్వాయిస్, ఓకే మీరు అడిగిన క్వశ్చన్ సారీ, ఈ ఇన్వాయిస్ గురించి అడిగారు సార్. యూఆర్పికి ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయక్కర్లేదు సార్, అక్కడ యూఆర్పి ఆప్షన్ ఇచ్చారండి మీకు. సార్ నెక్స్ట్ somebody B2C sales electronics TV fridge etc more than 50,000 value e-way bill. సార్ ఈ వే బిల్ అన్నది మోర్ దాన్ 50,000 టీవీ ఫ్రిడ్జ్ ఏసీ అమ్ముతున్నప్పుడు జనరేట్ చేయాలా? ఎస్ చెయ్యాలండి. అక్కడ మీరేమో వచ్చి అవతల డీలర్ ని రిజిస్టర్డ్ అయితే వాళ్ళు జిఎస్టీ నెంబర్ ఇచ్చి వే బిల్ తీస్తారు, రిజిస్టర్డ్ కాకపోతే యూఆర్పి మెన్షన్ చేసుకొని వాళ్ళ పేరు అడ్రస్ రాసి మీరు వే బిల్ జనరేట్ చేయాలి. ఇన్ కేస్ మీరు మూవ్మెంట్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, మీరు మూవ్మెంట్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే
మీరు ఈ వేబిల్ ఇవ్వరు, అప్పుడు కస్టమర్ సిటిజన్ లాగిన్ లో వెళ్ళి వేబిల్ తీసుకోవాలి సార్. బట్ ఈ మూమెంట్ కూడా వేబిల్ ఉండాలి. సో B2C సేల్స్ లో మనం ఈ టీవీలు ఏసీలు అమ్ముతున్నప్పుడు కూడా వేబిల్ తీయాలి, వేబిల్ అప్లై అవుతుందండి. సార్ విత్ ఇన్ 50 కిలోమీటర్స్ లో వేబిల్ అన్నది అగైన్ సార్ రిపీట్ చేయమన్నారు. సార్ విత్ ఇన్ 50 కిలోమీటర్స్ అన్న కాన్సెప్ట్ ఓన్లీ ప్లేస్ ఆఫ్ బిజినెస్ నుంచి ట్రాన్స్పోర్టర్ కి బుకింగ్ కి పంపిస్తున్నప్పుడు మాత్రమే. ఒక్కసారి కానీ అది ట్రాన్స్పోర్టర్ కి బుకింగ్ కి కాకుండా ఇంకా ఏ అదర్ రీజన్ వల్ల అయినా తీస్తే మాత్రం పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు కంపల్సరీగా జనరేట్ చేయాలి. ఓన్లీ 50 కిలోమీటర్ లోపల ఉన్న ట్రాన్స్పోర్టర్ కి మీరు పంపిస్తున్నప్పుడు పార్ట్ ఏ జనరేట్ చేయాలి, పార్ట్ బి జనరేట్ చేయక్కర్లేదు. సార్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నాది విజయవాడ గాంధీనగర్ లో నా షాప్ ఉంది. ఓకే, నేను విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఆటో నగర్ కి సరుకు పంపించాలి సార్ బుకింగ్ చేయడానికి. నో, గాంధీనగర్ నుంచి విఆర్ఎల్ ఆటో నగర్ అంచనాగా 12 కిలోమీటర్ వస్తుందండి. సో ఈ 12 కిలోమీటర్లు నేను ఆటోలో పంపిస్తాను. ఆటోలో పంపిస్తున్నప్పుడు వేబిల్ తీస్తాను, వేబిల్లో పార్ట్ ఏ మొత్తం నింపుతాను. పార్ట్ బికి వచ్చేసరికి ట్రాన్స్పోర్టర్ జిఎస్టీ నంబర్ లో విఆర్ఎల్ వాళ్ళ జిఎస్టీ నంబర్ ఇస్తాను. కింద వెహికల్ నంబర్ లో ఆటో నంబర్ ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇవాళ పంపించిన వెంటనే విఆర్ఎల్ వాళ్ళు సరుకు పంపిస్తారా పంపించరా అన్నది మనకి తెలియదు కాబట్టి. సో మీరు వేబిల్ తీస్తారు, వేబిల్లో ఆ నంబర్ ఇచ్చి సరుకు పంపించడమే. ఓకే, వెహికల్ నంబర్ అనేది విఆర్ఎల్ వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు, మీరు వెహికల్ నంబర్ వేయక్కర్లేదు, మీకు ఇచ్చిన వెసులుబాటు అంతే. అదే మీరు గాంధీనగర్ లో ఉన్నారండి, మీరు సరుకు అమ్మారు, గాంధీనగర్ లోనేమోంచి ఫస్ట్ వీధి నుంచి థర్డ్ వీధి సే మహేశ్వరి మహేశ్వరి హైదరాబాద్ వస్తుంది కదా, మనకి ఇప్పుడు లేదండి, ఊర్వశి థియేటర్ ఒకప్పుడు ఉండేది గాంధీనగర్ లో. సో నేను పేపర్ ఏరియా నుంచి ఊర్వశి థియేటర్ వరకు సరుకు పంపిస్తున్నాను. డిస్టెన్స్ హార్డ్లీ 1 కిలోమీటర్ వస్తుందండి. సో నేను ఏ డీలర్ నుంచి బి డీలర్ కి సరుకు పంపిస్తున్నాను. వేబిల్ ఉండాలా? ఎస్, వేబిల్ ఉండాలి. ఆటోలో పంపిస్తే ఆటో నంబర్ వేయాలి, లారీలో పంపిస్తే లారీ నంబర్ వేయాలి, రిక్షాలో పంపిస్తే వేబిలే అక్కర్లేదు. సో ఐ హోప్ 50 కిలోమీటర్స్ అన్నది క్లియర్ అయింది అనుకుంటా హరీష్ గారు. సార్ ఎనీథింగ్ మోర్? Sir, one more question. Chart la undi. How to take waybill job work after return? ఓకే, సారీ, ఆ క్వశ్చన్ ఉందండి, నేను చూడలేదు. వచ్చింది. సార్ జాబ్ వర్క్ రిటర్న్ కి వేబిల్ ఎలా తీయాలి అని ఎవరు అడిగినట్టు ఉన్నారు. సార్ జాబ్ వర్క్ మీరు సరుకు పంపించినప్పుడు వేబిల్ రిటర్న్ సరుకు రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఇదే జాబ్ వర్కర్ మీకు ఇన్వాయిస్ అండ్ డెలివరీ చలాన్ ఇస్తారండి. ఇన్వాయిస్ ఫర్ జాబ్ వర్క్ అండ్ డెలివరీ చలాన్ ఫర్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్. ఫస్ట్ ఆప్షన్ జాబ్ వర్కరే వేబిల్ తీయొచ్చు. అలా లేదు మీరే వేబిల్ తీయాలి అనుకుంటున్నారు, జాబ్ వర్క్ వేబిల్ తీయను అన్నప్పుడు మీరు ఇన్వర్డ్ ఆప్షన్ లో జాబ్ వర్క్ రిటర్న్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు సార్. జాబ్ వర్క్ రిటర్న్ సెలెక్ట్ చేసుకుంటారు. చూపించేస్తాను సార్ మళ్ళీ ఒక్కసారి. సార్ ఇన్వర్డ్ సప్లైలో మీకు సబ్ టైప్ జాబ్ వర్క్ రిటర్న్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు సార్. సో మీరు జాబ్ వర్క్ రిటర్న్ సెలెక్ట్ చేసి డెలివరీ చలానా పెట్టి ఈ వేబిల్ ని జనరేట్ చేస్తారు సార్. సో వెన్ ఎవర్ మీకు ఇలాగా జాబ్ వర్క్ చేసిన సరుకు మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఈ జాబ్ వర్క్ రిటర్న్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు వేబిల్ జనరేట్ చేయాలండి. సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మెయిన్ గోడౌన్ టు అనదర్ గోడౌన్. సో ఓకే, మెయిన్ గోడౌన్ టు అనదర్ గోడౌన్ ఆప్షన్ కావాలి కదా. ఇదిగోండి సార్, మెయిన్ గోడౌన్ టు అనదర్ గోడౌన్ కి వచ్చేసరికి మీరు సెలెక్ట్ చేయాల్సింది ఫర్ ఓన్ యూజ్ అండి. అండ్ ఫర్ ఓన్ యూజ్ దిస్ ఈస్ యూజ్డ్ వెన్ గూడ్స్ ఆర్ మూవ్డ్ బిట్వీన్ బిజినెస్ ప్లేస్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్. సో మీరు ఒక గొడౌన్ నుంచి ఇంకో గొడౌన్ కానీ, షాప్ నుంచి గొడౌన్ కానీ, గొడౌన్ నుంచి షాప్ కానీ సరుకు తీసుకెళ్తున్నప్పుడు డెలివరీ చలానా పెడతారు. అండ్ ఫర్ ఓన్ యూజ్ సెలెక్ట్ చేయాలండి అవుట్వర్డ్ సప్లైలో. Okay, next question. If destination was made
with underbilling. They insist to pay penalty. How to face VR in Vizag? సార్ డిటెన్షన్ వైజాగ్ లో అయింది, శ్రీకాకుళంలో అయింది, మీరు వైజాగ్ లో ఉన్నారు. ఓకే సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆఫీసర్ కి మీరు రిప్లై ఇవ్వాలండి. ప్రెసెంట్ రిప్లై అన్నది మీరు ఈమెయిల్లో ఇచ్చినా కూడా ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు మీ డిజిటల్ సిగ్నేచర్ తో సైన్ చేసి పీడిఎఫ్ ఫైల్లో జనరేట్ చేసి మీరు రిప్లై కన్సర్న్ ఆఫీసర్ కి బై ఈమెయిల్ పంపించవచ్చు. ఆర్ త్రూ డ్రైవర్, మీరు ఇక్కడ నుంచి పంపిస్తే డ్రైవర్ అక్కడ ప్రింట్ తీసి సంతకం పెట్టి ఇవ్వాలి. ఓకే సార్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు రిప్లై అన్నది ముందు ఇవ్వాలండి. మీరు ఇచ్చిన రిప్లైకి కూడా ఆయన సాటిస్ఫై అవ్వకుండా నేను ఆర్డర్ పాస్ చేస్తాను అంటే సార్, కానీ ఒక విషయం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా గంగాధర్ గారు, ఎప్పుడైనా కూడా మీకు డీటెయిన్ ఆర్డర్ ఇస్తారు కదా, ఐ మీన్ డీటెయిన్ నోటీస్ ఇస్తారు. ఫస్ట్ డీటెయిన్ నోటీస్ లో ఎప్పుడు ఏ ఆఫీసర్ కూడా అండర్ ఇన్వాయిస్ రాయరు. ఎప్పుడైతే అండర్ ఇన్వాయిస్ రాయలేదో మీరు అండర్ ఇన్వాయిస్ రిప్లై ఎలాగ ఇస్తారండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ అని రాస్తారు. సో ఫిజికల్ వెరిఫికేషన్ రిపోర్టు అంటే INS 4 వచ్చినంత వరకు మీరు వెయిట్ చేయాలండి. ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడు మీకు చూడండి ఓరల్ గా చెప్తారు అండర్ ఇన్వాయిస్ అని, పేపర్ మీద ఏ ఆఫీసర్ కూడా అండర్ ఇన్వాయిస్ రాయరు. ఎప్పుడైతే వాళ్ళు పేపర్ మీద పెట్టలేదో మీరు ఎలా పేపర్ మీద అండర్ ఇన్వాయిస్ రిప్లై ఇస్తారు? ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తానన్నారు కాబట్టి మీ వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ రిపోర్ట్ కోసం మీరు వెయిట్ చేయాలండి. వాళ్ళ దగ్గర 3 days లో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. ఇన్ కేస్ 3 days వరకు మీరు వెయిట్ చేయాల్సింది, ఏం చేయలేం సార్. ఐ థింక్ ఇప్పుడు దాన్ని పెంచి వాళ్ళు 7 days వరకు తీసుకెళ్ళిపోయారు. ఇన్ కేస్ ఆ టైం లోపల కానీ ఫిజికల్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఇవ్వకపోతే ఇంకా ఫిజికల్ వెరిఫికేషన్ టైం అయిపోయింది కాబట్టి మీరు రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు. ఓకే సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు గంగాధర్ గారు. సార్ మీ వాయిస్ రావట్లేదు. సార్ ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా డబ్బులు కట్టమని చెప్తున్నారు సార్. చలానా కట్టగా వదులుతాం బండి అంటే 3 days 4 days వెహికల్ అట్లా వదిలిపోతే సార్ దానికి అప్పుడు ఓకే, ఆ ప్రాబ్లం నాకు అర్థమైంది సార్. అప్పుడు ఏం చెయ్యాలి అంటే మీరు చలానా జనరేట్ చేసిన తర్వాత చలానా మీద పెన్ తో పేమెంట్ అండర్ ప్రొటెస్ట్ ఫర్ టెంపరరీ రిలీజ్ ఆఫ్ గూడ్స్ అని రాస్తూ ఒక కవరింగ్ లెటర్ పెట్టి ఇలాగా మీరు డిటైన్ చేశారు, ప్రొసీజర్ కంప్లీట్ అవడానికి ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద నేను మీకు అమౌంట్ కడుతున్నాను సార్, ఫుల్ గా కట్టమంటారు సార్. ఎందుకంటే అక్కడ మీరు కానీ హ్యాక్ లో చూస్తే ఈక్వలెంట్ అమౌంట్ కి బాండ్ ఇమ్మన్నారు సార్. అంటే దానివల్ల ఒకటే బెనిఫిట్ సార్, అట్లీస్ట్ వాళ్ళు ఆర్డర్ పాస్ చేయాలి. రేపు ఆర్డర్ కానీ మీకు ఫేవర్ గా వస్తే రిఫండ్ పెట్టుకుంటారు, ఎందుకంటే అది క్యాష్ షెడ్యూల్ ఉంటుంది కదా. అదర్స్ లో వెళ్ళినా కూడాను మీరు అదర్స్ లో రిఫండ్ పెట్టుకుంటారు. ఒకటి సార్, మీరు అది ఫైట్ చేయాలి అంటే ఓకే, మీరు ఫైట్ చేయాలి అంటే ఇమీడియట్ గా స్పాట్ లో అసెస్మెంట్ వద్దు, ముందు రిలీజ్ చేసుకోవాలి, రేపు ఫైటింగ్ కి మీరు స్కోప్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు అండర్ ప్రొటెస్ట్ పే చేయడానికి మీకు అవకాశం ఇచ్చేస్తారు. ఓకేనా? మన పేమెంట్ అండర్ ప్రొటెస్ట్ ఏం లేదు కదా సార్. పేమెంట్ చేసి దాని పెన్తో రాసి మనం సబ్మిట్ చేయాలి. పెన్తో రాసేయాలి. అండ్ దాంతో పాటు కవరింగ్ లెటర్ లో మీరు అండర్ ప్రొటెస్ట్ పేమెంట్ చేశారనే విషయం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. కవరింగ్ లెటర్ ఇవ్వాలి, ఆ కవరింగ్ లెటర్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. సార్ ఎవరో అడిగారండి 50,000 దాటిన సర్వీస్ కి. సార్ అబౌవ్ 50,000 సర్వీసెస్ కి అసలు సర్వీస్ కి వేబిల్లే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీసెస్ కి వేబిల్ లేదు సార్. ఆ సర్వీస్ లో గూడ్స్ గానీ ఇన్వాల్వ్ అయితే ఆ గూడ్స్ వరకే వేబిల్ అండి, సర్వీస్ కి వేబిల్ లేదు. సో 50,000 కాదు కదా, ₹1,00,000 అయినా కష్టం సార్. అలాగైతే రేపు నేను ఆడిట్ చేసిన తర్వాత ₹1,00,000 ఆడిట్ ఫీజు బిల్లు రాసాను అనుకోండి సార్, ఆ ₹1,00,000 వేబిల్ ఎక్కడ తీస్తాను? సో సర్వీసెస్ కి వేబిల్ లేదు, వేబిల్ ఈజ్ ఓన్లీ ఫర్ గూడ్స్ అండి. సార్ B2C సేల్ సార్, గోల్డ్, సిల్వర్ అండ్ ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కి వేబిల్ రూల్స్ అప్లై అవ్వవు. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఎన్ని కోట్లైనా కూడా మీరు ఒక డైమండ్ అండి, ఒక డైమండ్ పట్టుకుని వెళ్ళిపోతేనే ఒక్కొక్కసారి 10 లక్షల కోటి రూపాయలు అయిపోతుంది సార్, జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కోటి రూపాయలు. సో సార్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కి సబ్సెక్షన్ 14 ప్రకారంగా వేబిల్ రూల్స్ అప్లై అవ్వవు. సో గోల్డ్, సిల్వర్ అండ్ ఈ పెరిషబుల్ అండ్ ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కి వచ్చేసరికి ఎంత వాల్యూ అయినా కూడా ఈ వేబిల్ అప్లై అవ్వదు. సార్ ఫనీ గారు ఏదో క్వశ్చన్ అడిగారు, అవుట్వర్డ్ సప్లై లైన్ సేల్స్ సెంట్ టు ఆంధ్ర తెలంగాణ DC రైజ్డ్ విచ్ ట్యాక్స్ సెలెక్టెడ్? సార్ అసలు లైన్ సేల్ చేస్తున్నప్పుడు ట్యాక్సే ఉండదు సార్, లైన్ సేల్ కి ట్యాక్స్ ఉండదండి సార్. రెండోది వచ్చేసరికి మీ రిజిస్ట్రేషన్ ఎక్కడ మీరు చెప్పలేదు, ఆంధ్ర తెలంగాణ అన్నారు మీరు. ఎజ్యూమ్ నేను ఫనీ గారు నేను ఎజ్యూమ్ ఏం చేసుకుంటానంటే మీరు ఆంధ్ర అనుకుంటే ఓకే, మీరు ఆంధ్ర అయినప్పుడు తెలంగాణకి మీరు లైన్ సేల్ చేయడానికి వీలు లేదండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే తెలంగాణలో సరుకు అమ్ముతున్నారో తెలంగాణలో కూడా మీకు రిజిస్ట్రేషన్ ఉండాలి లైన్ సేల్ అంటే. ఎందుకు అంటే అది మీ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అక్కడ ఉండాలి.
ఇది ఇక్కడ నుంచి మీరు అక్కడ గూడ్స్ సేల్ కోసం డైరెక్ట్ గా పంపించట్లేదు కాబట్టి టెక్నికల్ గా రేపు ప్రాబ్లం వస్తుంది సార్. సో విత్ ఇన్ ఆంధ్ర లైన్ సేల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు అడ్రస్ కొట్టేస్తారు, అక్కడ వరకు ప్రాబ్లం లేదు. బట్ తెలంగాణ ఐ హ్యాడ్ మై పర్సనల్ డౌట్, మీరు ఆంధ్ర నుంచి తెలంగాణకి లైన్ సేల్ కష్టం సార్, మీకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఉండాలి. యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ ప్రొఫెషనల్ వన్స్ అగైన్ అండి, ఎందుకంటే తెలంగాణలో మీరు ఇక్కడ నుంచి లైన్ సేల్ కష్టం. సార్ ఎగ్జామ్టెడ్ అండ్ నిల్ రేటెడ్ గూడ్స్ కి వేబుల్ మ్యాండేటరీయా? చట్ట ప్రకారంగా అయితే అక్కర్లేదు సార్. ఆఫ్ మై ఒపీనియన్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఆర్ నిల్ రేటెడ్ గూడ్స్ కి వేబుల్ అక్కర్లేదు. సెక్షన్ 129 కానీ జాగ్రత్తగా చదివితే దాంతో పాటు బిల్ ఆఫ్ సప్లై ఉండాలి. అండ్ బిల్ ఆఫ్ సప్లై డీటెయిల్స్ అన్నవి టాలీ అవ్వాలి సార్. టాలీ అవ్వకపోతే మాత్రం పెనాల్టీ ఉంది. బిల్ ఆఫ్ సప్లై పెట్టకపోతే పెనాల్టీ ఉంది, వేబిల్ అక్కర్లేదండి. సో exempted goods waybill not required, other provisions applicable sir. 6 consignments transported to different dealers in a single vehicle, each 10,000, total value 60,000. Sir, each consignment less than 50, total consignment more than 50 అయినప్పుడు ఈ waybill అవసరమా? Sir, as of now subsection 7 subrule 7 is not notified అండి. సో అది నోటిఫై కాలేదు కాబట్టి మల్టిపుల్ కన్సైన్మెంట్స్ బిలో 50 బట్ టోటల్ కన్సైన్మెంట్ మోర్ దాన్ 50 ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే వేబిల్ అక్కర్లేదండి. అదే కానీ మీ సొంత వెహికల్లో పంపిస్తే మాత్రం వేబిల్ ఉండాలి, అదే ట్రాన్స్పోర్ట్ వెహికల్లో పంపిస్తే అక్కర్లేదు. సార్ ఎనీథింగ్ మోర్ సార్? So one more question to Q&A sir. We purchase material, yeah, చూడండి కదా అది. Related to job work. So Vijay Electricals మళ్ళీ ఆయన పోస్ట్ చేశారు సార్. We purchase material from supplier, send material directly, ship to job work. Job work complete after material received, how many vehicles generated? సార్ ఇక్కడ వాట్ ఐ అండర్స్టూడ్ దట్ మీరు ఫస్ట్ మెటీరియల్ కొనుక్కున్నారు, మెటీరియల్ మీ దగ్గర రాకుండా డైరెక్ట్ గా మీ జాబ్ వర్కర్కి వెళ్ళిపోయింది, జాబ్ వర్క్ నుంచి తర్వాత మీరు మెటీరియల్ తెచ్చుకుంటున్నారు సార్, అంతే కదా? సో అలాంటప్పుడు టెక్నికల్ గా 2 వేబుల్స్ సరిపోతాయి సార్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీరు కొనుక్కున్న వ్యక్తి నుంచి జాబ్ వర్కర్ కి ఏదైతే మెటీరియల్ వెళ్తుందో అది బిల్ టు షిప్ టు మోడల్లో జనరేట్ చేయించుకుంటారు. సో బిల్ టు మీకు, షిప్ టు మీ జాబ్ వర్కర్ కి. సో మీ ఎక్కడి నుంచి అయితే కొనుక్కున్నారో ఈ ఒక్క సింగిల్ వేబిల్ మీద సరుకు మీ నుంచి మీ జాబ్ వర్కర్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ జాబ్ వర్క్ కంప్లీట్ చేసి మీ దగ్గర తీసుకొస్తున్నప్పుడు మాత్రం మీరు ఒక సింగిల్ వేబిల్ మీద సరిపోతుంది. సో ఈ విధంగా మీరు టోటల్ గా 2 వేబిల్స్. ఫస్ట్ ఒక వేబిల్ అన్నది సప్లయర్ నుంచి జాబ్ వర్కర్ కి వెళ్తున్నప్పుడు బిల్ టు షిప్ టు మోడల్, సో బిల్ టు యూ అండ్ షిప్ టు యువర్ జాబ్ వర్కర్. అండ్ జాబ్ వర్కర్ కంప్లీట్ చేసిన తర్వాత మనం రెగ్యులర్ ట్రాన్సాక్షన్ చేస్తాం. అయితే సార్ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది, జాబ్ వర్కర్ కి 50,000 లిమిట్ అప్లై అవ్వదండి. మీరు జాబ్ వర్క్ ఎప్పుడైతే మెటీరియల్ పంపిస్తున్నారో ఈ 50,000 లిమిట్ జాబ్ వర్క్ కి అప్లై అవ్వదు, అదర్ దెన్ జాబ్ వర్క్ కి అప్లై అవుతుంది. సార్ రెండోది కామన్ గా ఇంకో మిస్టేక్ మేము అబ్జర్వ్ చేసాం సార్ ఈ మధ్య, అంటే డిపార్ట్మెంట్ కూడాను బాగా యాక్టివ్ అయిపోయింది కదా. ఇప్పుడు డిపార్ట్మెంట్ కి టార్గెట్లు ఉన్నాయి, కష్టం ఎక్కువ, కరోనా ఉంది, టార్గెట్లు రీచ్ అవ్వట్లేదు. మీరు మీ ప్లేస్ నుంచి గొడవనికి సరుకు పంపిస్తున్నారు, మీదే, మీ ఆఫీసర్ కూడా తెలుసు మీదే ఇక్కడ నుంచి గొడవనికి వెళ్తున్నదని, డెలివరీ చలాన కూడా పెట్టట్లేదు. మనం 50,000 లోపల సరుకుంది, డీసీ పెట్టట్లేదు, రిక్షాలో పంపించాం 1వ వీధి నుంచి 2వ వీధికి, డిపార్ట్మెంట్ పట్టుకుంటే ట్యాక్స్ పెనాల్టీ కలెక్ట్ చేస్తున్నారు సార్. సార్ 50,000 లోపల వేబిల్లే అక్కర్లేదు, కానీ మిగిలిన అదర్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి అన్నది అర్థం చేసుకోండి సార్. చాలా సార్లు ఈ మిస్టేక్ అవుతున్నదండి. సో ఇది ఒకటి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సార్. జగదీష్, ఐ హోప్ Q&A మనం మొత్తం కంప్లీట్ చేస్తాం. చేసేసాం సార్. సార్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్ సార్. సార్ నాన్ మోటరైజ్డ్ వెహికల్స్ కి వేబిల్ జనరేట్ చేయనక్కర్లేదు అనుకుంటున్నారు సార్. అవును సార్, అదే ఆల్రెడీ మనం ముందు నుంచి అదే చెప్తున్నాం కదా సార్, నాన్ మోటరైజ్డ్ వెహికల్ అక్కర్లేదు. అంటే అక్కడ రిక్షాలో అక్కడ ఇష్యూ ఏంటి అంటే 1వ వీధి నుంచి 2వ వీధికి సరుకు రిక్షాలో వెళ్తుంది, బిల్లు కూడా డెలివరీ చలాన్ కూడా పెట్టట్లేదు. ఓకే ఓకే. సో వాట్ ఐ వాంట్ టు సే, వేబిల్ అక్కర్లేదు కానీ డెలివరీ చలాన కంపల్సరీగా ఉండాలి. డీసీ కూడా పెట్టట్లేదు మన వాళ్ళు, డిపార్ట్మెంట్ అది ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. హోప్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసారు సార్. ఎనీథింగ్ మోర్ సంబడి? సార్ పీపీటీ అన్నది నేను
మన సిజిపిఏ వాళ్ళు పంపించేస్తాను సార్. అండ్ దే విల్ షేర్ యూ సార్, బికాజ్ ఇక్కడ షేరింగ్ ఆప్షన్ నాకు ఎక్కడ కనబడలేదు. అది ఫార్వర్డ్ చేస్తాం సార్ పార్టిసిపెంట్స్. ఓకే సార్, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. ఎనీథింగ్ మోర్ సార్? ప్లీజ్ అన్మ్యూట్. ఫనీ గారిని అన్మ్యూట్ చేయమంటారు సార్. ఫనీ గారు ఏదో అడగాలనుకుంటున్నారు. ఫనీ గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడారు. సార్ ఇప్పుడు మేము ఏంటంటే ఈ వ్యాన్ సేల్స్ ద్వారా పంపించినప్పుడు 1-2 ప్లేస్లు తెలంగాణ కూడా వెళ్తాం సార్. అవును సార్. మేము ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూడా డీసీ, అక్కడ సుమారుగా అప్రాక్స్ ఎంత స్టాక్ వెళ్తుందో సుమారుగా దానికి కూడా డీసీ తీసి 2 ప్లేస్లకు 2 బేబీలు లాగా తీస్తున్నాం సార్. అసలు అలా తెలంగాణ అమ్మడానికి కూడా వీల్లేదు సార్ వ్యాన్ సేల్స్ మీద. ఆంధ్ర అండి అసిస్టేషన్. అవును సార్, ఆంధ్ర నుంచి తెలంగాణ గూడ్స్ మూవ్ అవుతున్నప్పుడు ఈ లైన్ సేల్ లో తెలంగాణకి మీకు రిజిస్ట్రేషన్ లేదు. ఓకే సార్, డెలివరీ అన్నది ఎక్కడ జరిగింది, సప్లై ఎక్కడ జరుగుతున్నది, సో అక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై రూల్స్ ప్రకారంగా అది ఐజిఎస్టీలోకి వస్తుందా అన్నది చూడాలి సార్. నా ఒపీనియన్ లో అది ఐజిఎస్టీలో రాదండి. ఎందుకు అంటే అక్కడ సప్లై అన్నది అక్కడ మనకి తెలంగాణలో జరిగింది. ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏం తీసుకుంటారు, ఆంధ్ర తీసుకుంటే రేపు మీకు డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచి అక్కడ సరుకు వెళ్తున్నప్పుడు డెలివరీ చలాన్ మీద మీరు ఎవరికి తీసుకెళ్తున్నారో తెలియదు. ఎలాగా మీరు అక్కడ రేపు డిస్పోజ్ ఆఫ్ చేసేసి ఏం చేస్తారో మాకు ఎలా తెలుస్తుంది, మేము ఎవరిని పట్టుకోవాలని అడుగుతారు సార్. కామన్ గా ఇది మాకు ఈ ప్రాబ్లం, మనకి రెగ్యులర్ గా ఈ ప్రాబ్లం వస్తున్నదండి. చెయ్యొచ్చా చేయకూడదా అంటే చెయ్యొచ్చు సార్, లీగల్లీ స్పీకింగ్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్లేస్ ఆఫ్ సప్లై అన్నది తెలంగాణ అండ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అన్నది ఆంధ్ర కాబట్టి ఇబ్బంది లేదు. మీరు స్టిల్ డీసీ అయితే జనరేట్ చేసేస్తారు. బట్ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే అక్కడ ట్యాక్స్ ఇవ్వం కాబట్టి పర్వాలేదు. ప్రాక్టికల్ గా స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోవట్లేదండి. ఎందుకంటే అక్కడ తెలంగాణ వాళ్ళు ఏంటంటున్నారంటే, మీకు ఇక్కడ సరుకు మీరు అమ్మేసి బిల్ అమ్మకుండా బిల్ కట్ చేయకుండా పారిపోతే మేము మిమ్మల్ని ఎలా పట్టుకోవాలి, వాళ్ళు ప్రాక్టికల్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. సో వాళ్ళు అక్కడ ప్రాక్టికల్ గా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇది లీగలా ఇల్లీగలా, మీరు అక్కడికి వచ్చి అమ్ముతున్నారు కాబట్టి సేల్ అన్నది అక్కడ నుంచే జరిగింది, తెలంగాణ నుంచే సేల్ జరిగింది కాబట్టి ఇది లోకల్ సేల్ అన్నారంటే మీకు చచ్చినట్లుగా తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉండాలి సార్. సో ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది ఆంధ్రావా తెలంగాణవా అన్నది డిసైడ్ చేయాలి. సేల్ అన్నది టెక్నికల్ గా తెలంగాణ నుంచి జరిగిందని వాళ్ళు స్టాండ్ సార్. ఎందుకంటే మీరు సరుకు అక్కడ తెచ్చారు, వాడు అక్కడే డిసైడ్ చేస్తున్నాడు కొనాలా కొనకూడదా అన్నది. అన్లైక్ వాడు ఆర్డర్ ఇచ్చి మీరు పంపించుంటే వేరే ఇష్యూ. సో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్ సార్, లేకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండొచ్చు. ఆంధ్ర వాళ్ళు హ్యాపీ సార్, మీరు మాకు ఆంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోం, ఎందుకంటే మీరు మా ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ కింద తెలంగాణకి పంపించేస్తున్నారు. స్టేట్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏంటంటారు, మా ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ కింద తెలంగాణకి వెళ్ళిపోతుంది, కుదరదు అని. సో దేర్ ఆర్ లీగల్ ఛాలెంజెస్. ఇగైన్ సార్ ప్రెసిడెంట్స్ లేవు మన దగ్గర, అవాయిడ్ చేస్తే మంచిది సార్ తెలంగాణ. ఇన్ కేస్ ఆఫ్ జీటీఏ సార్, జీటీఏ కేసులో వేబిల్ ఎలా జనరేట్ చేయాలి సార్? సంజీవ్ గారు, వాట్ ఐ అండర్స్టాండ్ దట్ మీరు జీటీఏ ఎవరో మీకు సరుకు తెచ్చారు, వాళ్ళు వేబిల్ ఇవ్వలేదు, మీరు వేబిల్ తీయాలనుకుంటున్నారు. సో అలా కానీ మీరు చెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేబిల్ పోర్టల్లో మీరు ట్రాన్స్పోర్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీరు ఒకసారి ట్రాన్స్పోర్టర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు రెగ్యులర్ గా అక్కడ ఫ్రమ్ టు 2 కూడా మీకు కొట్టడానికి అవకాశం ఇస్తాడు సార్. సో ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ తీసుకొని మీరు జీటీఏ కింద వేబిల్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది. ఓన్లీ ఈ వేబిల్, మీకు రెగ్యులర్ జిఎస్టీ నెంబర్ కూడా అక్కర్లేదండి. ఈ వేబిల్ పోర్టల్లో వెళ్ళి మీరు ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలు. అక్కడ నుంచి మీకు వేబిల్ అన్ని ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి. Okay, thank you. Yes, sir. ఏం Sir, చెప్పాల్సింది anything more, sir? Somebody have something more to say? నథింగ్ సార్, ప్రతిదీ చాలా బాగా కవర్ చేశారు సార్.
బిగ్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ డెలిబరేషన్. ప్రాక్టికల్ ఇష్యూస్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలానే డిపార్ట్మెంట్ నుంచి ఫేస్ చేసే ఇష్యూస్ కూడా చాలా బాగా కవర్ చేశారు. హోప్ ఈ సెషన్తో పార్టిసిపెంట్స్ అందరికీ వేబిల్ మీద పూర్తి అవగాహన వచ్చేసి ఉంటుందని ఆశిస్తున్నాను. అలానే ఈ వెబినార్ సిరీస్ని సక్సెస్ చేసిన పార్టిసిపెంట్స్ కూడా బిగ్ థ్యాంక్ యూ టు యూ ఆల్. ముఖ్యంగా ఈ వెబినార్ని మన తెలుగులో ఆర్గనైజ్ చేసిన CGPA, అలానే వైజాగ్పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలానే TTPA, అలానే ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు. సో వెరీ సూన్ ఇలాంటి సెషన్స్ ఇంకా ఆర్గనైజ్ చేస్తారు. సో వాటి నోటిఫికేషన్స్ మీరు ఈ అసోసియేషన్స్తో టచ్లో ఉంటే మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి. దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్ సార్. ఓకే సార్, సెషన్ క్లోజ్ చేస్తున్నాను సార్.